బాగా అయ్యా మీకోసం ఎదురు చూస్తాం. వెళ్ళిపోతాం వచ్చేసైతే. అయ్యా వందనాలు, బాగున్నారా? ఈ గ్రౌండ్తో మనకి ఏళ్ళ తరబడి అనుమానం. గోయింగ్ ఆన్. ఆయనే మనకు వెలుగైన దేవుడు. ఇదిగో మన హృదయములను ఆలయముగా మార్చుతున్న దేవుడు, ఏకైక దేవుడు. మనందరినీ కూడా నిత్యత్వంలోనికి నడిపించడానికై నిలవలసినటువంటి దేవుడు. యేసయ్యానికే వందనం. ఆమేన్. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. పలుకుతారి మాట,
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. రెండు చేతులు ఆకాశం వైపెత్తి అందరము ఏకాగ్రతతో, ఏక మనసుతో, ఏక హృదయముతో మన రెండు చేతులు ఆకాశము వైపు ఎత్తి ఈ రాత్రి దైవ సేవకుడు మనతో మాట్లాడున్నాయి సిద్ధపడుతూ ఉండగా మనము సిద్ధంగా ఉండాలి. మన హృదయములను, మన మనస్సును సిద్ధపరచుకోవాలి. సంగముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని పలికిన దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతూ ఉండగా మనం విని బుద్ధిని కలిగి ఉండాలి, వినే మనస్సును కలిగి ఉండాలి, వినే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగుతూ ఉన్నదని లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. ఈ రాత్రి ఏ బాధ చేత, ఏ ఇబ్బందుల చేత, ఏ రుగ్మత చేత, ఏ ఆశ చేత అయితే నీవు ప్రాంగణంలోనికి అడుగు పెట్టావో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అమ్మా, అయ్యా, అక్క, చెల్లి, ఈ రాత్రి అయ్యా 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 నాతో మాట్లాడయ్యా అని ఈ రాత్రి పలుకుతావా? రెండు చేతుల ఆకాశము వైపు ఎత్తి ఇదిగో ఆయన వాక్యము మనలను బ్రతికించేది, మన బాధలలో నెమ్మదినిచ్చేది ఆయన వాక్యమే, మనలను సరిచేసేది ఆయన వాక్యమే. ఆయన స్వరము ఈ రాత్రి మనం విననై ఉన్నాం. ఆయన స్వరము మనకు వినిపించనై ఉన్నాడు దేవాది దేవుడు. ఇదిగో గుడ్డివాడు కేక వేశాడు, దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దయ్యా అని కేక వేయగా నజరేయుడైన యేసయ్య ఆగిపోయాడు. ఈ రాత్రి నీవు కేక వేయగలిగితే, ఈ రాత్రి యేసయ్యా 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 నాతో మాట్లాడయ్యా, అయ్యా నా బాధను చూచాయా, అయ్యా నా బాధను చూడయ్యా, నా రుగ్మతను చూడయ్యా, కుటుంబంలో శోధనలయ్యా, కుటుంబంలో ఇబ్బందులయ్యా, వ్యక్తిగతముగా చెడిపోయానయ్యా, వ్యసనములను మారలేకపోతూ ఉన్నానయ్యా, కృంగిపోతూ ఉన్నానయ్యా, ఇదిగో ఆశలు ఆశలైపోతూ ఉన్నానయ్యా, ఎన్నో సంవత్సరముల నుంచి ఎదురు చూస్తూ ఉన్నానయ్యా. అయ్యా అద్భుతములు చూడలేక, ఆశ్చర్య కార్యములు జరగక, ఆశీర్వాదము లేక, దీవెన లేక అయ్యా విసిగి వేసారిపోతూ ఉన్నానయ్యా. ఈ రాత్రి నా కన్నీళ్లను తుడిచే దేవుడవు తండ్రి. అయ్యా నీ వాక్యము నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడనై ఉన్నదేవా. ఈ రాత్రి అయ్యా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మాతో మాట్లాడయ్యా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది ప్రభు అని హృదయపూర్వకముగా దేవా అయ్యా నాతో మాట్లాడని. ప్రియన్న, ప్రియులు, ప్రియమ్మ, ఈ రాత్రి నువ్వు పలుకుతూ ఉండగా, నీ స్వరాన్ని దేవునికి వినిపిస్తూ ఉండగానే దేవుడు ఆలకించి నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏకీభవిద్దాం హృదయపూర్వకముగా. ఆత్మీయ దైవ సేవకులు నాన్నగారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. హృదయపూర్వకముగా కళ్ళు తెరిచి అటు చూడదండి. హృదయపూర్వకంగా ఏకాగ్రతతో ఎప్పటి వరకు పరిపరి విధాలుగా మన యొక్క ఆలోచనలు ఉండవచ్చేమో, వివిధ ఆలోచనల చేత నీవు ఉన్నావేమో. ఇదిగో ఇది ప్రశస్తమైనటువంటి సమయం, ముఖ్యమైన ఘట్టంలోనికి మనం నడిపించబడి ఉన్నాం. హృదయపూర్వకంగా యేసయ్యా దైవ సేవకుని నోట అయ్యా నాకు కావలసిన మాటలను ఉంచండి అయ్యా నాతో మీరు మాట్లాడండి అయ్యా అని హృదయపూర్వకముగా ఏ ఆశతో వచ్చావో, ఏ మేలు కొరకు వచ్చావో, ఏ దీవెన కొరకు నీవు వచ్చావో, ఏ ఆశీర్వాదమును పొందుకోవడం కోసం వచ్చావో, ఇదిగో ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావేమో, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతో సమయం నుంచి నీవు ఎదురు చూస్తూ ఉన్నావేమో. దేవుని మాట వినాలని, దేవుని వాక్యము వినాలని, దేవుడు సమాధానము ఇవ్వాలని, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని నీవు ఎదురు చూస్తూ ఉన్నావేమో. ఈ రాత్రే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని లేఖనము సెలవిస్తూ ఉన్నది. హృదయపూర్వకంగా ఏకీభవిద్దాం. చిన్న ప్రార్థన ద్వారా మరి పాటల కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన సహవాస
సేవకులు గడ్డివారి గుడిలో దేవుని పని చేసుకున్న యశ్వదమయ్య గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి దైవజనుల్ని పైకి ఆహ్వానిస్తాం. అత్యున్నతమైన సమయాన్ని దైవజనులకు అప్పగించుదాం. ప్రార్థన. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు విశ్వరత్నం గారు, అలానే కుమారుడు, అలానే సంఘం, సంఘ బిడ్డలు, గ్రామ ప్రజలు ప్రభా ఇలాగ కూడి నాయన 2 దినాలు అద్భుతంగా జరిగించావు. వాతావరణం మీ స్వాధీనపరిచి ఈ దినము నాయన ఆఖరి రాత్రి ప్రభా ఇదిగో నాయన ఎన్నో సమస్యల్లో, ఎన్నో వేదన శోధనలు వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా మీరే మా ప్రభా, మీ దైవజనులు, మా డైరెక్టర్ గారు అయిన సుధీరయ్య గారిని బట్టి వందనాలు, అమ్మగారిని బట్టి వందనాలు, శ్యామ గారిని బట్టి వందనాలు, ఇప్పుడు వచ్చిన దైవ సేవకులందరిని బట్టి వందనాలు. ఈ రాత్రి నాయన వారిని అయా ఇదిగో నాయన మా ప్రభా మీరే మీ సిలువ సాటున మరుగుపరిచి సిలువలో ఉండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మా అందరికీ శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతూ ఉంటుంది. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మనవులు నీ సన్నిధి చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని పాడిన పాటలను బట్టి వందనాలు ప్రభా. ఇదిగో నాయన వాద్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన దూర ప్రాంతం నుండి వచ్చిన నాయన విశ్వాసులని, అభిమానులను బట్టి వందనాలు దేవ. సమస్తము ఈ ప్రాంగణం చుట్టూ మీ దూతలు కావరించి మీ నామానికి మహిమ తీసుకురమ్మని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. దయచేసి అందరూ కూర్చోనండి. చాలా మంది చైర్స్ ఉన్న చూడండి ఖాళీగా. యవనస్తులు ఈ ప్రక్కన ఉన్నారు. ఉన్నాయా ఏమన్నా ఖాళీగా? కుర్చీలు ఖాళీగా ఉంటే కుర్చీల్లోకి రండి దయచేసి. ఇలా నిలబడటం ఎంతసేపు నిలబడతారు, మంచిది కాదు కదా. కుర్చీలోకి రండి దయచేసి. మరి మన సహవాస అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా అండ్ ఏసియా డైరెక్టర్ గారు అయినటువంటి సుధీరయ్య గారిని మరి వేదిక మీదకి వారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే దైవ సేవకురాలు తల్లిగారు పుష్పకుమారి అమ్మగారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దైవజనులు వస్తుండగా మనందరం చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదామండి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ పలికిన మన దేవాది దేవుని వ్యాపారస్తూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సినిమా యాక్టర్ వస్తే గట్టిగా చప్పట్లు కొడతాం. కానీ సృష్టికర్త అయిన దేవుని సేవకునికి మనం చప్పట్లు కొడుతూ ఘనపరచాలి. హల్లెలూయా. అలాగే అమ్మగారిని కూడా, పుష్పకుమారి అమ్మగారిని కూడా ఆహ్వానిస్తున్నామండి. గట్టిగా చప్పట్లో ఆపమని చెప్పేదాకా కొడుతూనే ఉండాలి. హల్లెలూయా. ఎన్ని చప్పట్లు కొడతామో అంత ఆరోగ్యం వస్తుంది మీకు. బీపీ, షుగర్ అన్ని లైవ్ అయిపోతాయి. యేసయ్యకి అసాధ్యమైంది లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. షారోన్ వచ్చి అమ్మగారు. సరే, ప్రభునామమునకు మహిమ కలుగుగాక. మరి మన ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా IBMIలో పనిచేస్తున్నటువంటి మరి యేసుబాబు గారు ఉన్నారు. ఈ యొక్క సభల యొక్క మూలవాక్యం మలయాళ పరిసర ప్రాంతాల్లో వారు దేవుని పరిచయం చేస్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం సహోదరుడు చదివి వినిపిస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధమునైనను మృతులలో నుండి నాకు పునరుద్ధారము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చాలండి. చదివి సహాయపడిన మన సహవాస సేవకులకు, మన చుక్కలవల్లి ఇమానియల్ హోలీ బ్యాప్టిస్ట్ సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. వారి సంఘము ఎన్నో మాసాల నుండి, సుమారుగా జనవరి మాసం నుండి మే నెల మీటింగ్ల కొరకు మనం ప్రతి ఆదివారం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అలాగే ప్రతి శనివారం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అలాగే ప్రత్యేకంగా మరి గత 10 రోజుల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంటే సుమారుగా 1 తారీఖు నుండి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని మహాదయలో 2, 3 తారీఖులు 2, 3, 4 తారీఖులు కీర్తిరాయనగూడెంలో చాలా అద్భుతంగా దేవుడు కూడుకలు జరిగించారు. అలాగనే మరి 9, 10, 11 మన చింతలవల్లి గ్రామంలో ఇంత మంచి అద్భుతమైన, నాకు 2012, 14 గుర్తులేదు కానీ లైలా తుఫాన్ వచ్చింది. మే నెల 12వ తారీఖున పెట్టే మీటింగ్లు జరగలేదు. రేకుల చెట్టు ఉన్న పైన, చర్చి పైన, ఆ చర్చి పైన ఉన్న రేకుల చెట్లు నేను ఒక్కడనే 2-3 పాటలు పాడుకొని పాస్టర్ గారు కూడా వచ్చి మేమే బైబిల్ చదువుకొని కాసేపు ప్రార్థన చేసుకొని 3 రోజులు ముగించి, అది గుర్తొచ్చింది ఇటీవల పడిన అకాల వర్షాలకి. అయినా మన దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కీర్తిరాయనగూడెం సంఘం కూడా భయంకరంగా ఎండలో 1 గంట నుండి, ఆ ప్రేయర్ పీరియడ్ ఎప్పుడు తెలుసా, 1 గంట నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, 1 గంట 2, 3 తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోయాళ్ళు అనమాట. రేకుల చెట్లు భయంకరమైన కాక, ఒక్క చెట్టు లేదు సమీపంలో కీర్తిరాయనగూడెం చర్చ్. అంత శ్రమ పడ్డారు కనుకనే అద్భుతంగా అక్కడ మీటింగ్లు జరిగినాయి. ఇక్కడ కూడా ప్రత్యేకంగా అక్కడ ప్రార్థన చేశాం, ఇక్కడ కూడా ప్రార్థన చేశాం. దేవుడు ఎంత ఆశ్చర్యంగా వాతావరణం ఇచ్చి మనం ఆశించి ప్రార్థించిన రీతిగా అభిషేక్తులు మరి సుమారుగా ఒక 45 సంవత్సరాల నుండి దైవజనులు విరామం లేకుండా పరిచర్య చేస్తూ అలుపు ఎరగనటువంటి, కాడికి అలవాటు పడిన ఎద్దు ఏ విధంగా కాడి మోస్తా ఉంటుందో ఆ విధంగా దైవజనుడు అనేక దెబ్బలు తగిలిన, అనేక శ్రమలు వచ్చిన, శరీరం అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఆ దేహం దేవునికి ఆయన సమర్పించారు కనుక నాటి నుండి నేటి వరకు అజేయంగా ఇటీవల రాజస్థాన్ అలాగే ఒడిశా రాష్ట్రాలకు వెళ్ళి అద్భుతమైన సువార్త. సుధీరయ్య గారు అంటేనే ఓపెన్ బుక్. హల్లెలూయా. తెరచిన పుస్తకం అండి. ఎవరికే చదవడా ఆయన. మినిస్టర్లు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికి భయపడని వ్యక్తి. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ఎందుకంటే నరమాతృణ్ణి జ్ఞాపకం చేసుకుంటానికి వాడు ఏపాటి వాడు అను హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో. నిజమే, ఎవరిని కూడా మనం లక్ష్య అంటే తూలాడాలం కాదు, అగౌరవంగా మాట్లాడేటువంటి వారు కాదు, వాళ్ళని చిన్నచూపు చూసేవారు అసలే కాదు. మేము
దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మాత్రమే భయపడుతూ, ఆయన మాత్రమే సర్వశక్తి గల దేవుడని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి భక్తులను ఒక అద్భుతమైన భక్తుడు మన సుధీరయ్య గారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని గణపరచును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మా మీద కేసు నడుస్తూనే ఉంది. 11 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా. ఆయన ఒక మంచి శుభదినం వస్తుంది. యేసు నామమున కేసు కొట్టివేయబడును గాక. దైవజనులు అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మంది శిష్యులుగా తయారు చేసి భారతదేశంలో అనేక రాష్ట్రాలలో, పట్టణాలలో మరి 65 సంవత్సరాలు దైవజనులకు వచ్చినప్పటికీ నిజంగా ఎంతో ప్రయాసపడుతూ దేవుని సేవ చేస్తున్నారు. అటు దైవజనుడు మరి రాత్రి ఏళ్ల తరబడి 1999 నుండి మన ప్రాంతానికి వస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎడబాయని ఈ సహవాసం, విడదీయని ఈ సహవాసం, దేవునికి మహిమ కలుగును గాక. అటు దైవజనులకి ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఒక మంచి అద్భుతమైన సందేశాన్ని దైవజనులు మనకి అందిస్తారు. మరి దయచేసి ఎవరు ఎటు కంగారు పడనక్కర్లేదు. మీ అందరికీ ఇమానియేల్ హోలీ బ్యాప్టిస్ట్ సంఘ బిడ్డలు మంచి భోజన పదార్థాలను కూడా సిద్ధం చేశారు. వర్తమానం అనంతరమే మరి మీకు భోజనాలు అందించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరు అటు ఇటు తిరగండి, శ్రద్ధగా వినండి దేవుని మాటలు. తదుపరి దైవజనులు, గొప్ప స్వస్థత వరం కలిగిన దైవజనులు, ఆత్మవరాలు కలిగిన దైవజనులు, అభిషక్తులు మన మధ్య ఉండటం ఎంతైనా ఆశీర్వాదకరం. అలాగే తల్లిగారు కూడా మంచి దీనురాలు అమ్మగారు, మంచి ప్రేమ కలిగినటువంటి తల్లిగారు, ఎప్పుడు మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. అమ్మగారు కూడా మనతో అయ్యగారితో పాటు రావటం సంతోషకరం. అలాగే IBMI సేవకులు రావటం, ఇంకా ఆయా ప్రాంతాల నుండి సేవకులు రావటం, వారిని బట్టి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దైవజనులు సుధీరయ్య గారికి ఈ అమూల్యమైన సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరచుదాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ కూడా ఒక ఆలోచన చేస్తూ ఉంటాను. 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 30. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేసినా అది దేవునికి మహిమ కలుగుతుందా లేదా అనేది మొట్టమొదటి ప్రశ్న. ఎందుకంటే మనం చేసే యావత్తు కార్యముల ద్వారా, మనం పలికే మాటల ద్వారా, మన వ్యక్తిగత జీవితంలో మనం కలిగి ఉన్న ప్రాధాన్యతలను బట్టి, మనం ఏ ధ్యేయముతో జీవిస్తున్నామో, ఏ లక్ష్యంతో పనిచేస్తున్నామో, మనం నడిపించచ్చు ఉన్నటువంటి మన దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నారు? మన సంతృప్తి కొరకు కాదు, ఆయన మహిమ కొరకు. హల్లెలూయా. నేను మన ప్రియ సహోదరుడు, నా తోటి సేవకుడు పాస్టర్ యేసురత్నం మరి 99వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా మా యొక్క సహవాసము
యథేచ్ఛగా కొనసాగుతున్న వాస్తవాన్ని మీరు ఎరుగుదు. దేవుడు ఎందుకు కొరగాని నన్ను ఎన్నుకొని అవిధేయుడనైన నన్ను పట్టుకొని తన ఉద్దేశ్యము నాకు తెలియచేసి ఏ జ్ఞానము లేని నాకు తన పరిశుద్ధ లేఖనమును బయలుపరిచి మనందరికీ ఇచ్చాడు దేవుడు. అయితే అది పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన పరిశుద్ధ లేఖనం. ఆ పరిశుద్ధ లేఖనాన్ని మనం గ్రహించుకోవాలంటే దేవుని పరిశుద్ధాత్మని యొక్క సహాయం అవసరం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనకు ఉపదేశించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకుంటాం. దేవుడు తన మహిమను మరి దేనికి చెందనివ్వడు. తన నామము అన్ని నామముల కంటే ఘనమైనది. అన్ననామములో శక్తి ఉన్నది. ఆయన ఎరిగినటువంటి వారికి ఆయన గొప్ప ఆశ్రయమై ఎత్తైన దుర్గం. అంత గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. ఆ దేవుణ్ణి నీ కార్యములు జరిగించు అని వేడుకుంటూ మిక్కిలి బలహీనుడినైన నేను శరీరంలో ఎన్నో రకాలైన వ్యాధులు బాధలు, ఒకసారి స్ట్రోక్ కూడా వచ్చింది. నేను విజయవాడ రవి న్యూరోలో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు సహోదరుడు మరి కొందరు దైవజనులు వచ్చి చూసి ప్రార్థన చేసి వెళ్ళారు. మరి అది వచ్చి బహుశా ఒక 10-12 సంవత్సరాలు. మరి ఈ నైట్ వరకు హై బీపీ, మామూలు బీపీ కాదండి, రైలు ఇంజిన్ లాగా గుండె కొట్టుకుంటూ ఉంది. మిక్కిలి బలహీనమైన ఈ ఘటమును దేవా నీవు బలపరచకపోతే, శక్తిహీనుడునైన నన్ను నీవు బలపరిచి నీవు మాటలు ఇవ్వకపోతే నా నోరు ఒక నిమిషం కూడా మాట్లాడి నాకు తెలియదు. పశుప్రాయుడిని, అజ్ఞానిని, అనుభవం రాహిత్యముతో బ్రతుకుతున్నాను. పురుగులాగా ఉన్నాను. లోకము నాకు పెంటగా ఎంచబడినవాడు. ఏ యోగ్యత లేని నీ దాసుని నువ్వు బలపరచకపోతే ఎవరు బలపరుస్తారని ఆయన పాదాలు పట్టుకుని అనుదినం ప్రార్థన చేస్తున్నా. ఈ రోజున ఈ పరిచర్య దేవుడు బహుగా ఆశీర్వదించి అనేక స్థలాల్లో మరి అద్భుతంగా తన కార్యాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాయి. దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను నీవు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీతో ఉంటాను. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చారు. నీవు నడిచే మార్గమంతట్లో నేను నీకు తోడుగా ఉంటానన్నారు. హల్లెలూయా. ఆయన తోడుగా ఉన్నారు. నన్ను ఇక్కడ తోడుకొని వచ్చారు. సహోదరుడు యేసు రత్నముతో నా యొక్క అనుబంధము, నా సహవాసము తండ్రి దేవుని చిత్తానుసారముగా మేము కొనసాగుతున్నాము. హల్లెలూయా. నేను ఈ ఊరు వచ్చినప్పుడు ఈ ఊరు పేరు ఏం పేరు అని అడిగితే ఇది చింతలవల్లి అన్నారు. దేవా ఇది ఇక మీదట చింతలవల్లి కాదు, ఇది ద్రాక్షవల్లిగా చేయమని ఈనేటి వరకు ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఇది ద్రాక్షవల్లి. ద్రాక్షవల్లి అంటే ఫలించే ప్రదేశం, ఫలభరితమైన ప్రదేశం, దీవెనకరమైన ప్రాంతము. దేవుని ప్రజల జీవితాలలో నుండి కన్నీళ్లు వైదొలగిపోయే ప్రదేశముగా దేవుడు దీన్ని చేసి ఉన్నాడు. హల్లెలూయా. కొదవలు కొరతలు లేని ప్రదేశంగా, సమృద్ధిని కలిగిన ప్రదేశంగా, జీవము ఒక సజీవమైన నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు పచ్చదనం వచ్చింది. దేవుడు చెప్పారు, నీవు నాకేమీ తెలియదు అనవద్దు, ఎందుకంటే నీకు తెలిసినవి చాలా నా ఆత్మ ద్వారా నేను నీకు తెలియజేస్తానన్నారు. హల్లెలూయా. ఈ రోజున ఆయన ఆత్మ ద్వారా, ఆయన అభిషేకమును బట్టి, ఆయన ఏర్పాటును అనుసరించి, యుగములకు పూర్వం దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పాన్ని బట్టి ఈ చింతలవల్లి ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమించాడు. ఈ గ్రామంలోని ప్రజలందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎంతగా అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. ఎంతగా అంటే తన ప్రియ కుమారుణ్ణి శిలువ మ్రానుకు అప్పగించి ఆయన అమూల్యమైన పరిశుద్ధ రక్తమును కడపటి రక్తపు బిందు వరకు ఆయన చిందించుటకు అనుమతి ఇచ్చిన దేవుడు. ఈ లోకంలోని, ఈ దేశంలోని, ఈ రాష్ట్రంలోని, మన ప్రాంతంలోని
ప్రియతమ గ్రామము చింతలవల్లి. మన భాషలో మన అవగాహనలో ఇది చింతలవల్లి కాదు. హల్లెలూయా. చెప్పండి, దీని పేరేంటి? అది గట్టిగా చెప్పండి, పర్లేదు. ఇది ద్రాక్షావళి. ద్రాక్షకి ఏమిటండి? ద్రాక్షావళికి ఏమిటి చెప్పండి? ఈగలుంటాయి, దాని నిండా ఏముంటాయి? గుత్తులు గుత్తులుగా ద్రాక్షాలు కాస్తాయి. ఆ ద్రాక్ష రసము త్రాగితే చింతలన్నీ తీరిపోతా. హల్లెలూయా. సమృద్ధి అయిన జీవం ఈ స్థలంలోనికి వచ్చింది. దేవుడు చెప్పాడు, నీవు నడిచే ప్రతి స్థలం ఆశీర్వదిస్తానన్నాడు. నన్ను బట్టి కాదు. హల్లెలూయా. నన్ను నడిపించుతున్న నా దేవుని బట్టి, ఆయన నమ్ముకున్న ఆయన బిడ్డలను బట్టి, కుమారుడైన క్రీస్తును హెచ్చించి ఆయన ఘనపరిచి ఆయన చిందించిన రక్తమును వృధా పోనీకుండా, నేల మీద తొక్కివేయకుండా విశ్వాసముతో యేసయ్యను స్వీకరించిన వారి పక్షముగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు తెలియచేస్తున్నాడు, మీరు ఊహించని ఆశీర్వాదాలు గొప్పలుగా, తెప్పలుగా, సమృద్ధిగా, వరదలా, ఉప్పెనలాగా ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టున్నాయి. ఇంకా ఇప్పటికే ప్రారంభమైన నేను మీకు తెలియజేస్తున్నాను. యేసయ్య నామములో హితవత్సరాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. శ్రమలలో ఉంటే ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ శ్రమకు ఒక ముగింపు ఈ రాత్రి నీవు గ్రహించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నీ శరీరంలో వ్యాధి ఉంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే మనం భయపడవలసింది, అన్నిటికంటే మనం వణకవలసింది ఒకటి ఉన్నది. అది మనని, మన సృష్టికర్త, మన దేవుడు, మన విమోచకుడు, సజీవుడు, సమస్తమును ఎరిగినవాడు, చూచుచున్నవాడు, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు కలిగిన వాడు, ఆయన నుండి మన వేరు చేసేదని. దాని పేరేంటో తెలుసండి? చెప్పండి. ఏంటమ్మది? చెప్పండి, పర్వాలేదు, ఎవరేమనుకోరు. అయ్యా, ఇక్కడున్న దైవజనులు ఎవరైనా చెప్పచ్చు. చెప్పండి. ఎగురు పడుతున్నారండి మిమ్మల్ని, వినపడేటట్టు చెప్పండి, పర్వాలేదు. ఏంటండి అది? అది పాపము. పాపము. ఈ రాత్రి పాపమును గురించి 2-3 విషయాలు తెలుసుకున్న తర్వాత దేవుని కృప యొక్క విశిష్టతను మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ఈ రాత్రి యేసయ్య ఆ భయంకరమైన రోగముల నుంచి విడిపించాలని కోరుకుంటున్నాడు. మీరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మీకు ఒక ఎక్స్పెక్టేషన్ కావాలి. యు నీడ్ టు హ్యావ్ అన్ ఎక్స్పెక్టేషన్. యు హ్యావ్ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ ఆల్మైటీ గాడ్. God who hears your prayers, God who can answer your prayers, God who can fulfill the desires of your heart according to His righteousness. ఈ రాత్రి వేళ తన నీతిని అనుసరించి నీ హృదయములను అంతరంగమును ఎరిగిన దేవుడు నీ యొక్క శ్రమానుభవముల నుంచి విడుదల నీకు ఇచ్చి, నీవు భయపడుతున్న సకల విధములైన భయములలో నుండి, బాధలలో నుండి నీకు విడుదల, హితవత్సరమును ప్రకటించి విడుదల కలుగజేసి సంతోష భరితమైన హృదయాలతో ఇక్కడి నుండి ఒక్కొక్కరిని పంపించాలనుకుంటున్నా. ఈ రాత్రి ఈ కార్యక్రమము నేను త్వరగా ముగిస్తాను, ఎక్కువసేపు మాట్లాడినా. దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో ఉన్నాను. ఏదో నేను శరీరమును ఉపయోగం చేసుకుని మాట్లాడితే ఏం ప్రయోజనం లేదు. దేవునికి మహిమ తేవడమే నా ధ్యేయం. ఇక్కడున్న దేవుని దాసులందరి ధ్యేయం, ఇక్కడున్న బిడ్డలందరి ఆశీర్వాదమే నాకు ముఖ్యం. ఆ యేసయ్య మనతో మాట్లాడాలని, ఆయన మనలో తన ఆత్మ కార్యము జరిగించాలని ఈ రాత్రి కార్యక్రమం ముగిసేలోగా బిడ్డలు తమ బరువైన భారములను విడిచి వదిలిపెట్టి పడవేసి దేవుడు దాన్ని తీసుకుని వెళ్లి మహాసముద్ర అగాధములో పారవేయాలని చూస్తూ ఉన్నాడు.
నీ కంటికి బాష్ప బిందువును తొలగించాలని ఆయన కోరుకుంటున్నారు. సిద్ధపడండి. పూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన కోరిన వారందరూ కూడా ఆఖరిలో నేను పిలిచినప్పుడు పరిపూర్ణ విశ్వాసంతో యేసయ్య కార్యం చేస్తారని, చెవులు వింటున్నాడని, ఆయన నేత్రములు చూస్తున్నాయని, ఆయన హృదయంలో నీ గురించి నా గురించి భారము కలిగి ఉన్నారని, పరలోకపు తండ్రి చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చుటే కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశమని రాత్రి తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తు, అలాగే మనందరికీ సహాయకుడైన దేవుని పరిశుద్ధాత్ముడు మనని దేవుని సంపూర్ణ సత్యంలోకి నడిపించాలని, త్రియేక దేవుని కార్యము రాత్రి మనం చూడాలని దేవుడు కోరుకుంటున్నారు. కనుక దేవునికి లోబడి ఈ రాత్రి విశ్వాసంతో మన హృదయాలను నింపుకుందాం. వినగలిగిన చెవులు కలిగి ఉందాం. గ్రహించే మనసుతో ఆయనకి లోబడి ముందుకు వద్దాం. ఆయన ఆహ్వానించినప్పుడు, పిలిచినప్పుడు, చెప్పిన పని చేద్దాం. పరిశుద్ధ జీవం కలిగిన తండ్రి, నీ బిడ్డలు ఆయన దాహము కొని ఉన్నారు అయ్యా. నీ బిడ్డలు ఆకలి కొని ఉన్నారు. నీ వద్దనే జీవజలం ఉన్నది. నీ వద్దనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరమ తండ్రి, నీ చిత్తమును బట్టి నీ బిడ్డలు పరిశుద్ధాత్మ ద్వారా ఈ రాత్రి పరిపూర్ణ విడుదల కుమారుడైన క్రీస్తు ప్రభు మా నిమిత్తమై చిందించిన రక్తపు ధారలు వృధా పోకుండా మా హృదయాంతరంగములలో విశ్వాసమును పెంపొందించి మేము నేత్రములతో చూడనిది, చెవులతో విననటువంటిది హృదయాంతరంగములో మాత్రము నీవు కలుగు చేస్తున్న అవగాహనను బట్టి, స్పృహను బట్టి పరలోకపు తండ్రి చిత్తము బయలుపడుచు ఉండగా తండ్రికి లోబడి కుమారుని యొక్క మార్గంలో ప్రవేశించి ఆయన ఇచ్చేది పుచ్చుకొని సంతోషభరిత హృదయాలతో వెళ్ళడానికి ఒక్కొక్క బిడ్డకు సిద్ధపాటును దయచేయండి. అప్పుడు నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి నా మాటలు ఎంత మాత్రం శక్తిహీనమైనవి, నీవైతే శక్తి మహిమ ప్రభావములు కలిగిన వాడు. ఈ రాత్రి నీ కార్యములు బిడ్డలంతరంలో జరిగించి నీవే మహిమ పొందమని, మీ బిడ్డల యొక్క ఉద్దేశములు నెరవేర్చుమని, కార్యములు పరంపరలుగా, అద్భుతాలు పరంపరలుగా జరిగించి, నెరవేర్పులు పరంపరలుగా జరిగించి ఈ గ్రామం మొత్తాన్ని ఆత్మ సంబంధమైన ఉజ్జీవమును కలుగజేసి పరమందు ఆశ్చర్యుడైన పరమ తండ్రి అయిన దేవుడు, సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, తన ప్రియ కుమారుని లోకములోనికి పంపిన దేవుడు, ఈ లోకములోని మరి విశేషంగా ఈ గ్రామంలోని రాత్రి దేవుడు ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడుతున్నాడనే విషయాన్ని నీవు తెలియచేయనాయన. నీ స్వరముతో వారి వద్దకు వెళ్లి మాట్లాడు. అంతరంగంలో ధైర్యం పుట్టించు. వారికి ఉన్న భయమును పారద్రోలుము. వారికి ఉన్న శ్రమానుభవం అంతటిని రద్దు చేసి రాత్రి హల్లెలూయా నీకు లోబడినట్లు, నిన్ను విశ్వసించినట్లు, కేవలం నిన్ను నమ్మునట్లు, ఆ రీతిగా నమ్మి నీ యొక్క మేళ్లు, ఆశీర్వాదం, శాశ్వతమైన జీవం పొందినట్లు సహాయం చేయి. మీరే ఈ వర్తమానంతో మాట్లాడి మహిమ పొందండి. జీవం కలిగిన యేస్తున్నాం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. యేసయ్య నామములో ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మన హెచ్చరిస్తున్న విషయము, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనందరితో ఒక స్నేహితుడు ఎలాగైతే మన ప్రక్కన కూర్చొని మన అంతరంగంలో ఉన్న విషయాలు ఆయనతో మనం పంచుకుంటూ ఉన్నప్పుడు విని సలహా చెప్పి సంప్రదింపు చేసి మంచి సలహా ఇస్తాడు, అదే రీతిగా ఒక స్నేహితుడి కంటే అధికమైనటువంటి వాత్సల్యంతో, స్నేహంతో, ప్రేమతో ఆయన కార్యం చేయటకు సంసిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఇప్పుడే వచ్చింది ఇది. హల్లెలూయా. ఇది అవసరమే. మీ అందరూ కూడా రిలాక్స్డ్ గా ఉండాలని కోరుతున్నాను. ఆమేన్. ఇందాక అక్కడ ఒక 5 నిమిషాలు కూర్చున్నప్పుడు అప్పుడు వస్తే బాగుండేది. పర్వాలేదు, దానికి ఒక సమయం ఉంది. రాత్రి యేసయ్య మహిమ పొందాలని చూస్తున్నా. ఆ దేవునికి వచ్చే మహిమ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆయన మాటలను, ఆయన పరలోకపు సన్నిధిలో నుండి తన ఆత్మ ద్వారా
తన దీనదాసుల ద్వారా ఆయన మాట్లాడుతున్న మాటలు అవి విని దాన్ని విశ్వసించి హృదయంలో చేర్చుకుంటూ లోపడట ద్వారా సత్యమును గ్రహించడం ద్వారా దేవునికి మనం అప్పగించుకోవడం ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి చేతులు పైకెత్తండి. అందరూ రెండు చేతులు, అందరూ చేతులు ఎత్తి అలాగే ఒక్క నిమిషం ఉంచండి, పర్వాలేదు. ఒక నిమిషం అంటే 60 సెకండ్లు. ఇది చాలా గొప్ప ఎక్సర్సైజ్ అండి. కాళ్ళు కూడా ఎత్తొచ్చు చీలో కూర్చున్న వాళ్ళు. అంటే మీరు అనుకోవచ్చు అదేంటి చేతులు ఎత్తినప్పుడు కాళ్ళు కూడా ఎత్తేస్తామే కదా అంటే ఎక్సర్సైజ్ అన్నమాట. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ఎక్సర్సైజ్ దాట్ వుడ్ కీప్ యూ అండ్ మీ హెల్తీ, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచుంది. చేతులు ఒకసారి పైకి పెట్టండి. పైకి ఎవరి కోసం ఈ చేతులు? యేసయ్య కోసం. ఈ చేతులు యేసయ్య ఇచ్చినవి. హల్లెలూయా. ఈ చేతులు రెండు కలిపితేనే చప్పట్లు వస్తాయి కదా. 3 సార్లు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ. హల్లెలూయా. యేసయ్య మన మధ్యలో ఉన్నారండి. సుధీరయ్య గారిదే ఉందంటే వాడు ఒక రెప్పపాట్లో మాయమైపోయే ఒక శరీరి, అల్పుడు. కానీ ఈ అల్పుడిని ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఎన్ని బలహీనతలు ఉన్నా ఆయన బలవంతుడై, ఒక దుర్గమై, ఒక ఆశ్రయమై, ఆశ్చర్యకరమైన తన శక్తిని విడుదల చేస్తూ ప్రతి స్థలంలో క్రీస్తు యేసునందు మహిమలో ఊరేగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఊరేగింపు ఎంతమందికి ఇష్టం చెప్పండమ్మా? చేయత్తండి, గురి చేయత్తండి. ఊరేగింపు బాగా ఇష్టం అండి మాకంటే చేయత్తండి, పర్వాలేదు. ఇది ప్రతిదానికి అయ్యగా చేయత్తమంటారండి, ఇదేం మాయవ మంత్రం అనుకోబాకు. ఎత్తండి, పర్వాలేదు. మీకు ఊరేగింపు ఇష్టం అంటే నాకు బాగా ఇష్టం. బ్యాండ్ మేళాలు, రకరకాలైన వాయిద్యాలు, కోలాహలంగా మనుషులు సంబరాలు చేసుకుంటూ ఉంటారు కదా. తెలంగాణ ప్రాంతంలో సంబూరాలు అంటారు. కనుక యేసయ్య కూడా మనని క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి స్థలంలో ఊరేగించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ఆయన ఊరేగించితే, నీలో నాలో ఆయన తన శక్తిని నింపితే, తన చేయిని నీకు అందించి లేవనెత్తితే, నీ పడి ఉన్నటువంటి స్థలంలో ఇక నీ ఉండవు. హల్లెలూయా. ఈ రాత్రి నీ స్థానము విడిచిపెట్టాలి. యూ హ్యావ్ టు లీవ్ ద ప్లేస్ దట్ యూ హ్యావ్ బీన్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్. చాలా కాలంగా నీవు పడి ఉన్న స్థలములో నుండి యేసయ్య వస్తున్నారు నీ దగ్గర. ఆల్రెడీ వచ్చారు. ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడేది నేను కాదు, నాకు శక్తి లేదు. ఆ మధ్య 13వ తారీఖు కీతురాయన కూడా ఎన్నో తారీఖు? 4వ తారీఖు. ఆ రోజున మమ్మల్ని ఎప్పుడు వారి ఆహ్వానించిన సహోదరుని బట్టి మేము వెళ్ళగానే ఎక్కడ దేవుని ఆశ్చర్యకరమైన ఒక నిర్మాణం జరుగుతా ఉంది. ఎక్కడది? నాగులూరు గ్రామంలో దేవుని యొక్క కృపా సహితమైన కార్యమై. నీవు నేను మొత్తుకుంటే ఏ పనులు కావాలి, వద్దంటే ఆగేవి కావు. దేవుని చిత్తాన్ని వద్దనేవాడు ఎవడు? బుద్ధిహీనుడు. అవును కదా. దేవునితో ఏకీభవించయ్యా, నీ కార్యాలు జరిగించు పరంపరగా అన్నవాడు ధన్యుడు. హల్లెలూయా చెబుదాం. దేవుడు తన ప్రజల పక్షాన చేసే కార్యాలను యథేచ్ఛగా జరిగించుకో, నీ చిత్తము నెరవేరుగా అన్నవాడు ధన్యుడు. అంతేగాని బుద్ధి లేని వాడు ఏమంటాడు? అది మన శరీర సంబంధమైందా? మన ఇంటి ప్రతిష్టకు సంబంధించిందా? అది నీదా నాదా? దేవుని స్వాస్థ్యము, దేవుని సొత్తైన ప్రజలు ఆశ్చర్యకరమైన దేవుని కృపను అనుభవించడానికి దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో నేను నిలబడి ప్రార్థన చేస్తూ ఉండగా సాతాను వచ్చి నెడుతూ ఉన్నాడు ముందుకి.
హల్లెలూయా. సహోదరుడితో చెప్పానయ్యా, ఇక్కడ నేను పడిపోయాను, పండివల్ల దేవుడు శరీరం బలహీనంగా, దేవుడు వెంటనే బలపరిచాడు. భయంకరమైన బీపీతో వెళ్ళాను. 200 పైన ఉంటుంది నా బీపీ, మీరు చెక్ చేస్తే. అమెరికాలో ఒక పెద్ద ఆసుపత్రిలో, లాస్ వేగాస్ నగరంలో ప్రియులైన దేవుని దాసులు నన్ను, నా భార్య పుష్పకుమారమ్మ గారిని కూడా పెద్ద వ్యాన్ లో తీసుకుని ఎమర్జెన్సీ రూమ్ కు తీసుకెళ్ళారు. వెళ్ళేసరికి డాక్టర్ ఒక అర్ధగంట సేపు మమ్మల్ని పిలిచి చేయి వేయలే. కారణం ఏంటంటే హై బీపీ ఉన్నప్పుడు ఒకవేళ పొరపాటు వాళ్ళు కోమాలోకో ఒకవేళ స్లిప్ అయి ప్రాణం పోయిందనుకోండి, ఆ పలానా స్థలంలో పలానా పేరు కలిగిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఈ పలానా చచ్చిపోయాడు, వారి రేటింగ్ తగ్గిపోతారు, వారికి ఉన్న పేరు అఫెక్ట్ రేటింగ్ తగ్గిపోతుంది. అందుకని ఆయన చాలాసేపు వెయిట్ చేసి, మీ అమ్మగారు నేను యథావిధిగా కూర్చుని మాట్లాడుకుంటా ఉన్నాం. అక్కడున్న స్టాఫ్ అంతా నర్సులు వాళ్ళంతా మా చుట్టూ ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. అక్కడ యేసై ఉన్నారండి. హల్లెలూయా. నిన్ను నన్ను నిర్మించిన దేవుడు, ఏ వైద్యుని వల్ల కూడా చేతగాని బాగు చేయటానికి కుదరని రోగమును మీ పక్షమున ఆయనే, నా పక్షమున ఆయనే కార్యం చేసి, ఆయన మన నిర్మించిన వాడు కదా, నిర్మించబడిన రీతి ఎరిగిన వాడు కదా. మన అంతరంగంలోని ప్రతి అణువు ఆయనకి తెలుసు. శరీరములో ప్రతి రక్తపు బిందువు ఆయన కృప చొప్పున ప్రవహిస్తూ ఉంది. జీవవాయువును ప్రతి అణువును శరీరంలో ప్రతి భాగానికి తీసుకుని వెళుతున్నందువల్ల మనం పక్షవాతం రాకుండా నిలబడి ఉన్నాం. లేకపోతే ఈ కాలు ఇటు వీగిపోతా ఉంటది, ఈ మూతి ఇట్లా పోతాయి, ఈ చెయ్యి ఇట్లా అయిపోతాయి. అప్పుడు రకరకాలైన బాధలు అనుభవిస్తూ కర్రలు పోట్లు పెట్టుకుని ఎవరో ఎత్తుకొని తీసుకొని రావాలి. యేసయ్యకి మహిమ కలుగునుగా. ఆయన నిన్ను లేపటానికి ఈ రాత్రి నువ్వు అనుభవిస్తున్న శ్రమ, పరమ తండ్రి ఆయన నిన్ను సృజించిన సృష్టికర్తయే కాకుండా నీ కొరకు తన కుమారుని ద్వారా మూల్యమును చెల్లించడానికి అనుమతించాడు. తన రొమ్మున అనుకున్న ఉన్న కుమారుణ్ణి యుగములకు పూర్వం ఆయన కలిగిన సంకల్పం, ప్రేమ సంకల్పమును బట్టి స్వస్థపరచుటకు ఆయనకి ఇష్టమైంది. అడగమంటున్నాడు. అడిగేవాడు ఏమో ఇస్తారో ఎవరో ఆయన అడుగుతారండి. అడిగేవారు ఎట్లా అడగాలి, ఎలా అడగాలండి? విశ్వాసంతో 100కి 100 పళ్ళు నా మొర్ర ఆలకిస్తున్నాడు ఆయన. నా శ్రమను చూస్తూ ఉన్నాడు, నన్ను ఎరిగి ఉన్నాడు, నా కన్నిటి బాష్ప బిందువులు ఆయన చూస్తున్నాడు. నేను పడిపోతే నన్ను లేపేవాడు లేడని, నన్ను నడిపించేవాడు లేడని, నాకు అన్నం తినిపించేవాడు లేడని, నా మంచి చెడులు చూసుకునే వ్యక్తి ఎవరూ లేరని ఆయనకు తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరు, ఈ రాత్రి నీకు నాకు ఒక భయంకరమైన వ్యాధి ఉన్నది. అది పాపము. ఆ పాపము ఎలాంటిది అంటే, పాపం యొక్క లక్షణం ఎప్పుడు కూడా దేవుని నుండి మనలనది వేరు చేస్తూ ఉంటుంది. Sin will separate you and me from the holy God. పరిశుద్ధులైన దేవుని సమీపించకుండా మన అపవిత్రత, మన పాపము దేవుని నుండి దూరముగా మనం నెట్టివేస్తుంది. అందుకని ఆ రోజున పాపములో పడిపోయిన ఆదాము హవ్వలు ఆజ్ఞాతిక్రమమును బట్టి వారు దేవుని సముఖములో నుండి దేవుడు రావద్దు మీరు అని అనలేదు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో అబద్ధాన్ని నమ్మారు. They believed in some lie of the devil. The devil is a liar. He is a murderer. వాడు హంతకుడు, వాడు అబద్ధికుడు, దొంగ, దోపిడిగాడు. నీ ఆత్మను దొంగిలించాలని, దేవుని యొక్క శాశ్వతమైన ఆయన సన్నిధిలో నుండి, ప్రేమలో నుండి నిన్ను ఎడబాపాలని, అబద్ధములతో నిన్ను మోసగించాలని, he wanted to misdirect you, he wanted to misrepresent everything, and he wants to destroy your life. నీ యొక్క నా యొక్క జీవితాన్ని నాశనం చేయాలని వాడు కోరుకుంటున్నాడు. అబద్ధమునకు జనకుడు ఎవడండి చెప్పండి?
తండ్రి ఎవడు? అందరూ బైబిల్ చదివేవారే, చెప్పొచ్చు, పర్వాలేదు. మీరు బోధించాలి మాకు, చెప్పండి. అబద్ధాలు ఎక్కడ ప్రారంభమైంది? అదేదో గట్టి చెప్పండి అమ్మా. అపవాది వాడు మొదటి నుంచి అంట అబద్ధికుడై, వాడు మోసగాడై ఉన్నాడు. నిజము నూటికి 100 నిజము చెప్తున్న దేవుని మాట ఇది నిజమా అని అన్నాడంటే వాడు నిజం కాదనే వాడి అభిప్రాయం. దేవుని మాట ఉన్నది ఉన్నట్టు ఈ రోజున మనం నమ్మకపోతే దేవుని అనుమానిస్తున్నాం. వీఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ ద ఇటర్నల్ గాడ్, ద ఫెయిత్ఫుల్ గాడ్, గాడ్ హూ ఫుల్ఫిల్స్ హిస్ ప్రామిసెస్ ఆల్ ద టైమ్. నిత్యము తానిచ్చిన వాగ్దానమును నెరవేర్చుటలో నమ్మకమైన దేవుడు. ఆయన ఏది మాట సెలవిచ్చినా అది సంపూర్ణ సత్యము. ఆయనలో అబద్ధం లేదు, అందులో మోసగించడానికి ఆయన ఉద్దేశం లేదు. నిన్ను నన్ను ఎరిగిన వాడు గనుక నిన్ను నన్ను ప్రేమించి సత్యమును మనకు తెలియజేస్తుంది. అది తిన్న రోజున మీరు నిశ్చయముగా చచ్చేదని చెబితే అదేంటి, ఎందుకు చేస్తారు మీరు? మీరు చావనే అబ్బబ్బా దేవుడు చస్తారని గట్టిగా చెప్తే ఆ దేవుని మాటను ఉల్లంఘించి, దేవుని నమ్మకుండా, దేవుని మోసగాడి కింద పరిగణించి, దేవుని సత్యమును అసత్యముగా నీవు మార్చి, దేవుని యొక్క నియామకమును బట్టి వాడు ఉనికిలోకి వచ్చిన ఒక వ్యక్తి యొక్క మాటలు, సాక్షాత్తు సృజించిన సృష్టికర్త మాట నీవు విస్మరించి, ఆయన వ్రాసిన పరిశుద్ధ లేఖనమును ధిక్కరించి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు భూమి ఆకాశములు గట్టించిననే కాని నా మాటలలో ఒక పుల్లైనను సున్నైనను తప్పిపోదని దేవుడు సెలవిస్తే నిజమా జరుగుద్దంటావా? అమ్మో ప్రియమైన దేవుడు, మనము అవిశ్వాసం. లోకంలో సాతానుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుని ప్రేమ నుండి మనని ఎడబాయాలని, ఆయన అనుభవ జ్ఞానములోకి మనం రాకుండా, ఆయనకు లోపడకుండా, ఆయనకు అనుబంధం లేకుండా, ఆయన వాక్యాన్ని నమ్మకుండా, విశ్వసించకుండా, భూ సంబంధమైన తలంపులతో మనం బ్రతకటానికి దేవుని వ్యతిరేకించే, దేవుని వల్ల సృజించబడిన ఆదాము హవ్వలు, వారి సంతానమైన మనలని, ఆదాము హవ్వల నుండి అందరూ వచ్చారు. కుల మతములు మనుషులు పెట్టుకున్నవే, అందరిది ఒకే కులం, అదే మానవ కులం. హల్లెలూయా. మనుషులు పెట్టుకున్నారు, ప్రాంతాలు పెట్టుకున్నారు, పేర్లు పెట్టుకున్నారు, వారికి ఇష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నారు. గొర్రెలాగా త్రోవ తప్పి వెళ్ళిపోయారు. ఏదేంలో ఆదాము వైదొలగి వెళ్ళిపోయాడు. ఏ దిగంబరులం అయిపోయామయ్యా, సృజించిన సృష్టికర్తవు నీవే కదా, మాకు ఇట్లా జరిగిందని ఏదో ఒక రీతిగా వెనక్కి వచ్చి ఆయన్ని కలిశారంటే ఆయన్ని కలవాలి. Men have always been going astray, going away from the Lord, from God who created. సృజించిన సృష్టికర్త సముఖంలో నుండి మనుషులు వెళ్ళిపోతున్నారు. ఆయన యొద్ద నుండి జీవము కలిగిన దేవుని యొద్ద నుండి, నమ్మదగిన దేవుని యొద్ద నుండి, ప్రేమించిన దేవుని యొద్ద నుండి, ఆయన సముఖంలో నుండి నీవు నేను ఎక్కడికి వెళ్ళగలము? ఎలాగో తప్పించుకోగలం? మనం తప్పించుకోలేము. అలాగ ఆదాము హవ్వలు వెళ్ళి అంజూరపు కచ్చడములు ఆకులతో తమ దిశమలను కప్పుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. అయ్యో, అది సాధ్యమైన అసలు ఎంతసేపుగా ఆకులతో చేసిన వస్త్రం ఉంటుందండి? వారి దిశమలు ఎప్పటికీ కనబడవలసిందే. వారు సిగ్గును భరించుకుంటూ ఉండవలసిందే. 2 చేతులు పెట్టుకుని ఎంతసేపు ఆపలే, అవమానం జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నిన్ను నన్ను ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమను సహిస్తూ ఉన్నావా? అబద్ధములే నమ్ముతున్నావా? ఇంకా నీ ఉన్న చోటనే ఉండిపోతావా? బయటికి రావా? ఆదామా నీవెక్కడ అని అడుగుతున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఆనాడు వెదకిన రక్షకుడు, ప్రేమమూర్తి అయిన దేవుడు ఆ రోజున తన ప్రేమ వ్యక్తపరుస్తూ ప్రియమైన తన స్వరమును వినిపించి, ఆదామా నీవెక్కడ? ఐఎమ్ హియర్ ఫర్ యూ,
I came for you. I came to rescue you. I came with a mission. I want to raise you up. I want to cover your nakedness. నీ యొక్క దేశంలో కప్పడానికి వచ్చా. నీకు కలిగిన అవమానమును తొలగించడానికి వచ్చా. నీకు కలిగిన మరణాన్ని నీ వద్ద నుండి దూరం చేసి నా ప్రియ కుమారుని నీ కొరకు ఒకానొక దినాన శిలువకు అప్పగించడం ద్వారా నా ప్రేమ పరిపూర్ణంగా సకల మానవాళి తెలుసుకున్నట్లుగా నేను వచ్చా. నేను వెతుకుతుంటూ వచ్చా. లూకాసు వార్తలో 19వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. త్వరగా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా శరీరమును ధరించుకున్నవాడుగా తన శక్తి మహిమ ప్రభావములను ఆయన ఒక రీతిగా ప్రక్కన పెట్టి ఒక రిక్తుడిగా ఒట్టి చేతులతో వచ్చినట్టుగా ఆయన వచ్చాడు. దీనుల మధ్యలోనికి, హీనుల మధ్యలోనికి, రోగములతో, బాధలతో, వ్యధలతో, తక్ష కార్పణ్యాలతో నశించిపోతున్నటువంటి మానవాళిని, విభజించబడిన మానవాళిని, హత్యాపాతకములకు పాల్పడుతున్న మానవాళిని, నమ్మక ద్రోహమును చేస్తూ ఉన్న మనుషులను వారికి ఒక నూతన హృదయము ఇచ్చుట ద్వారా, తన ఆత్మ ద్వారా కార్యములు చేసి, God wants to give you a new heart. God wants to raise you up from where you are and He wants to give you a new life. A life that is found only in Jesus Christ. క్రీస్తు ప్రభువులో మాత్రమే ఉండే ఆ నిత్య జీవం, తండ్రి అయిన దేవుని సముఖములో నుండి దిగి వచ్చిన, శరీరమును ధరించుకొని వచ్చిన, కన్యక గర్భములో పుట్టిన, 33 సంవత్సరాలు ఈ భూమండలంలో నివసించి మనుష్యుల మధ్యలో శరీరుడిగా సంచరించి పరలోకపు తండ్రి యొక్క ప్రేమను ఉనదున్నట్లుగా బయలుపరిచిన కుమారుడు. హల్లెలూయా. ఆయన వచ్చి నిన్ను నన్ను వెదకి రక్షించడానికి వచ్చాడు. తప్పుపట్టి కొట్టి కొరతను వేసి, అరే నువ్వు పనికిరావురా నాకు అంటున్నాడా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంట. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను వేధించే సమస్యలు, నీకు వేయబడిన పేడీలు, నీ చేతులకు వేలాడుతూ నీకు స్వేచ్ఛ లేకుండా చేసే 2 చేతులకు తగిలించబడి ఉన్న శృంఖలాలు, ఆ సంఖ్యలు ఈ రాత్రి తెచ్చివేయటానికి. హల్లెలూయా. God wants to give you freedom from all the chains that you are, bound. God wants to remove the shackles of sin. And God wants to give you a new life. God wants to give you freedom. And God wants to remove all the burden of sin from your back. And God wants to throw it in the depths of the ocean. మహాసముద్రాగాధాలలో నీ యొక్క నా యొక్క పాపములను ఆయన సముద్రం అడుగు బాగా పారవేసి, మనం అనుకుంటాం మాటికి, నువ్వు అది తప్పు చేసావు కదా, అది కూడా యేసయ్య కవర్ చేశాడా సాతాండా? నోరు మూసుకో దుర్మార్గుడా, అబద్ధికుడా, ఎంతసేపు నన్ను మోసగిస్తావు? ఎందుకో జీవం కలిగిన దేవుని వాక్యము నా చేతిలో ఉన్నది. హల్లెలూయా. ఇది ఆయన వ్రాసిన పరిశుద్ధమైన లేఖనము. ఇది ఆయన నా కొరకు రాసిన అబద్ధము లేనిది, సంపూర్ణ సత్యము, నమ్మదగినది. గూగుల్ మ్యాప్స్ ఉన్న మనిషిని అడవుల్లోనో ఇంకా ఎక్కడో చెరువుల్లోనో దొరువుల్లోనో తీసుకెళ్లి ఇదైతే కొంతమంది దెబ్బతిన్నారు. You may be disappointed, or maybe you may have faced difficulties finding the true way. సరి అయిన మార్గం నీకు తెలియక నీవు ఒకవేళ గూగుల్ మ్యాప్ నమ్ముకుంటా, అది గూగులే కాబట్టి మోసం జరగటం సాధ్యమవుతుంది. అది మనుషులు నిర్మించి
అని దేవుడు సాక్షాత్తు మన కొరకు ఒక రహదారిని వేశాడు. హల్లెలూయా. గుడ్డివాడు సైతం వెళ్ళిపోతాడు అందులో. ఆయన మన ఎదుట వేసినటువంటి ఆ రహదారి, అది రాజమార్గము. ఆయన చెప్పిన మార్గం ఏంటో తెలుసండి? నేనే మార్గమును అన్నాడు. ఏం మార్గం అనుకుంటున్నావు? అది జీవ మార్గము. నమ్మిన వారు నడవలసిన మార్గము, అది యేసు మార్గము. పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడి వివరించబడిన, పరిశుద్ధుల చేత బయలుపరచబడిన, పూర్వకాలమందు పరిశుద్ధ భక్తులు నడిచిన నలిగిన దారి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయంలో బయలుపరచబడిన పురాతనమైన మార్గం అది. హల్లెలూయా. అది ఆది నుండి ఉన్న మార్గము. ఆ మార్గంలో నుండి నీవు తప్పిపోతే వాటి గురించి విచారించమని చెప్తున్నాడు దేవుడు ప్రవక్త ద్వారా. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి, తెలియకపోతే అడిగి అది తెలుసుకొని దాని గురించి విని దాన్ని నమ్మి దానిలోనికి వచ్చి నడవండి అని చెప్తున్నాడు. ఇలా అప్పుడు మీకు నెమ్మది, అప్పుడు మీకు స్వస్థత, అప్పుడు దేవుని యొక్క శక్తి విడుదల అవుతుంది. అప్పుడు దేవుని యొక్క ప్రభావమును నీవు నేను మనం చవి చూస్తాం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుడు పెద్ద పెద్ద వేదికల మీద నిలబడి ఎక్కడి నుంచి కదలని ఆయన చెప్పలే. హల్లెలూయా. ఆయన మనుష్యుల మధ్యలోనికి వెళ్ళాడు. ఆయన పాపుల మధ్యలో శరీరుడిగా ప్రత్యక్షమై వచ్చాడు. తన రక్తమును చిందించాడు. మన్న పట్టుకొని, నువ్వు పనికిరావు, నీలో పాపం ఉంది, నువ్వు దొరుకు, నువ్వు తప్పుకో, నాకు పని ఉంది, ఇదిగో యేసురత్నం గారు నాకు కావాలి. ఆయన ఏమన్నా పరిశుద్ధుడు అనుకుంటున్నారా? నేనేమన్నా పరిశుద్ధుడు అనుకుంటున్నారా? నన్ను రేగించి కూడా తీసుకొచ్చాను. ఎవరు లేరండి. ఎవరైనా ఉన్నారా? ఒక్కడు కూడా లేడు. అయ్యో ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసపోబాకండి, మోసపోకుడి. దేవుడు వెక్కరించబడడు. మనం మోసపోతూ ఉంటాం చాలాసార్లు. సత్యమేదో తెలుసుకోక, దేవుని వాక్యం ఏదో దాన్ని గ్రహించుకోక, చదివి ఒక 10 నిమిషాలు పడితే పట్టింది లేదు. దాన్ని మనం ఎక్కువగా తెలుసుకుందాం. ఈ వైర్స్ అన్ని ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. నేను ఏంటన్నా కదిలేనా అది మరాయిస్తాను అన్నమాట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని పరిమితులు ఉన్నాయి లోకంలో. సిగ్నల్స్, మనకి దేవుని సిగ్నల్ కావాలి. హల్లెలూయా. యేసయ్య సిగ్నల్ కావాలి. అది ఎక్కడైనా పనిచేస్తుంది. అడవుల్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ నీ ఫోన్ కొట్టితే వెంటనే వచ్చేస్తుంది, ఓపెన్ అయిపోతుంది. 50 megabytes, matter of 1 second, it will open and you will see everything being displayed right in front of your eyes. It will be a wonder. ఎలాన్ మస్క్ రాబోతున్నాడు ఇండియాలో, మార్కెట్లో వచ్చాడు ఆల్రెడీ. ఒక లైసెన్స్ ఆయనకి ఫార్మల్ గా మన ప్రభుత్వం వారు ఇష్యూ చేయవలసినటువంటిది ఒకటి ఉంది. అది ఇచ్చేసిన తర్వాత నేరుగా సెటిలైట్ ఉంది ఆకాశంలో, దాదాపు 450-500 కిలోమీటర్ల పైన, భూమి పైన, ప్రతి 92 నిమిషాలకు ఒక పర్యాయం సమస్త ప్రపంచాన్ని చుట్టి వస్తా ఉంది. భూమి మీద నువ్వు ఎక్కడున్నా సరే ఆ సిగ్నల్ అందుతుంది. అక్కడ ఉన్నటువంటి కెమెరాలు, చింతలవల్లి గ్రామంలో మనిషి తయారు చేసిన చిన్న చిన్న కెమెరాలు, మనిషి తయారు చేసిన అంతరిక్ష ఏమంటారు సెటిలైట్స్ అంటే ఉపగ్రహాలు, వాటిని ఏమంటారంటే మన ఇస్రో వారు ప్రయోగిస్తున్నారు కదా శాటిలైట్స్. ఆ శాటిలైట్స్ మనని ఇంత ప్రెసిషన్ గైడెన్స్ ఇస్తా ఉంటే, దేవుడు మనని పిండ్రా అంటే చూడండి, ఒక సూది కింద పడింది అనుకోండి. ఇప్పుడు ఇంతమంది లేవు, అయ్యో నా సూది పోయిందని మీ అందరికి దండం పెట్టుకొని తిరుగుతామంట. సూది పోయింది. అరే సూది పోవటం ఏంటి, ఇంతమంది పోతే ఎట దొరుకుతాయి గారు అని మీరు అడగచ్చు. ఏ సైకి దొరుకుతుంది. హల్లెలూయా. ఊహించుకోండి, మనిషి కనిపెట్టిన సెటిలైట్
ఇంత ఆశ్చర్యకరమైన పనులు జరుగుతా ఉన్నాయి. సముద్రం అడుగునే ఉందో చూస్తుంది. ఆకాశంలో ఒక 10 కోట్ల సంవత్సరాలు పైకెళ్తే వాడు చెప్పడం శాస్త్రజ్ఞులు అక్కడ ఉన్న గ్రహాలు అందులో నీళ్లు నొప్పులు ఉన్నాయని, అది మనుషులు ఉండడానికి పనికొస్తుందని, చెట్టు చేమలు బ్రతుకుతాయని వాడు చెప్తాను. ఏ దేవునికి శక్తి లేదు అనుకుంటున్నావా కుమార్తె? దేవుని బిడ్డ, దేవునికి మహిమ లేదనుకుంటున్నావా? ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. బైబిల్ చెప్తేనే కరెక్ట్ మాట అది. చూడండి, రోమా పత్రికలో చూడండి అయ్యా దయచేసి 3వ అధ్యాయం 23 చదవండి. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నా. ఆ విధంగా అదే కేటగిరీ మేము, నేను కానీ మనమందరం కానీ యేసురత్నం కానీ భూమి మీద బాగా భక్తులని పేరు తెచ్చుకున్న వాళ్ళు కానీ గొప్ప గొప్ప పేర్లు టైటిల్స్, రెవరెండ్లు, డాక్టర్లు, ఫిలాసఫర్స్, పేర్లు టైటిల్స్ అదిరిపోతాయి. అవన్నీ అవసరమని నేను ఎప్పుడూ సహోదరుడికి ఏం చెప్తున్నానంటే, అయ్యా నా గతి నాకు తెలుసు, నా స్థితి నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు, నాకెక్కడే ఈ టైటిల్స్. నేను రెవరెండ్ కాదు, నేను డాక్టర్నే అంతకంటే కాదు, కేవలం ఒక సహోదరుడు నేను పిలవండి అని చెప్తా ఉన్నా. అవునా కదా నా ప్రియ సహోదరుడు యేసురత్నం గారు? అవునా కాదు? ఎక్కడ మనుషుల ఘనతలు అక్కర్లేదండి మనకి. ఎప్పుడు ఏం చెప్తున్నా చెప్పమాట సహోదరులని చెప్పంటారు, డాక్టర్ రెవరెండ్లు కాదయా. మీ సహోదరులని పిలిస్తే చాలు అని అయ్యగారు చెప్తా ఉంటారు అన్నమాట. సహోదరులు అంటే క్రీస్తుని నమ్మినటువంటి వారు. మై బ్రదర్, హల్లెలూయా. ఈ ప్రేమ నుంచి ఎవరు మన్ని ఎడబాపలే. క్రీస్తు ప్రేమ. నేను నమ్మను. అరే నిన్ను నమ్మిన వాడు ఆయన అయితే నువ్వు ఎన్ని ద్రోహాలకు పాల్పడ్డా, నువ్వు ఎన్ని అవమానకరమైన పాల్పడ్డా, నిన్ను క్షమించి కుమారుడు రక్తంలో కడిగి శుద్ధి చేసి ఎన్నిసార్లు కడిగిన పందిని కడిగేసట ఒక దొరగారు. దాని మీద ప్రేమ కలిగింది. వాళ్ళు పాములు పెంచుతారు, కుక్క పిల్లని పెంచుతారు, మంచం పెట్టుకొని పడుకుంటా ఉంటారు. అరే కుక్క పిల్ల మనం ఆ దొరగారికి కలిగిందంటే ఆలోచన, ఆ పందిని కడుగుదాము, దీన్ని పెంచుదాము, బాగా దానికి మంచి గౌరవం దొరికాడంట. ముక్కు కూడా బంగారు పుడక పెట్టాడంట. కవి మీరు ఏదన్నా చూడండి, ఆ రీతిగా బంగారపు కమ్మి పెట్టి ఆయన ఐశ్వర్యవంతుడు, డబ్బు ఉన్నవాడు, ఏమైనా చేస్తాడు. అప్పుడు సరే ఆయన ఏదో పని మీద బిజీగా ఉంటే ఆయన స్వేచ్ఛ దొరికింది. వెంటనే ఎక్కడున్నా ఎదుర్కొంటా పని ఎట్టాల్సింది వస్తారు కదా, అది వెళ్ళిపోయి ఆనందిస్తా. మనము అంతే, మనుషులంతే. కానీ యేసయ్య మనకి సత్యవంతుడై యథార్థవంతుడై మన బలహీనతలు ఎరిగి మన తప్పకుండా మనకు అమూల్యమైన ఆభరణాలు ధరింపజేసి నీతి వస్త్రమును తొడిగి నేత్రములకు ఉన్న పొరల్ని రాలిపోయేటట్టు చేసి ఇక మనకు పాపం లేకుండా చేశాడండి. ఈ పాపమే దేవుని నుండి మనని వేరు చేస్తుందన్నమాట. అందుకని ప్రియమైన దేవుని పెట్టాడు, రాత్రి పాపం లేని వాడు ఒక్కడు కూడా లేడు. నాకుంది, మీకుంది, పిల్లలు పుట్టే పిల్లలు కూడా ఎందులో పుడుతున్నారు చెప్పండి. అయ్యా మీ అబ్బాయికి ఇప్పుడు పుట్టి 4 రోజులు అయింది. మేము కనిపెడితే ఆ అబ్బాయికి గుండెలో ఏదో లోపం ఉంది,
సర్జరీ చేయాలి, ఇప్పుడు చేయలేము, 3 నెలల తర్వాత తీసుకురండి అని చెప్తారు. పుట్టిన పిల్లవాడు లోపాలతో పుడుతున్నాడు. మానవుడే పుట్టింది. అందుకే 51వ అధ్యాయం కీర్తన గ్రంథంలో భక్తుడైన దావీదు సెలవిస్తున్నారండి. 5వ వచనం 51. దేవా, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భములు ధరించింది. నీవు పై మాటలు కాదు నువ్వు కోరేది, అంతరంగము, ఎవరికి కనపడని నీ హృదయము, నీ ఆత్మలో, నీ లోపట రహస్యము, ఎవరికి తెలియని ప్రదేశంలో దేవుడు సత్యాన్ని కోరుకుంటున్నాడు మనలో. ఆ సత్యము మనలో లేదు. యేసయ్య ఏం చెప్పాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయన మాటలు సత్యము, ఆయన సన్నిధి సత్యము, ఆయన ఆత్మ సత్య స్వరూపి అయిన ఆత్మ. ఆయన ఆత్మ సంబంధముగా నన్ను ఆరాధించండి, నేను ఆత్మస్వరూపిని అని చెప్తాను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ రోజున ఆత్మ కలిగి సత్యముతో మనం ఆరాధిస్తూ ఉన్నామా? పరిశుద్ధ ఆత్మని యొక్క సహాయంతో సత్యమేదో, అసత్యమేదో, నీతి ఏదో, న్యాయమేదో, దైవ చిత్తానుసారమైన మార్గమేదో, సరి అయిన ఉపదేశమేదో, సరి అయినది కానిదేదో, మోసయుక్తమైనది, కఠినమైనది, విశాలమైన మార్గము, ఇరుకు మార్గం అని ఆయన చెప్పారు. అమ్మా, ఇదేదో ద్రోహమైన మార్గం లేకుండా ఇది మనకు మంచిది కాదని వెంటనే మనం ఏం చేయాలా? ఎన్సీసీలో నువ్వు వేరెవరు ఉన్నారనుకోండి, అక్కడ అన్ని హిందీలో మనకు మార్చి చెప్పిస్తాం. పీచే ముట్ అంటే అప్పుడు దాకా మార్చింగ్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, పీచే ముట్ అన్నామంటే ఇట్లా పోయేవాడు మళ్ళీ తిరిగి పోతా ఉన్నా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు తిరిగిపోవాలి. పాపము దేవునికి ఇష్టమైంది కాదు. అది దేవుని నుండి మన వేరు చేసింది, మన తల్లిదండ్రులను వేరు చేసింది, సహోదరుల మధ్య ప్రేమ లేకుండా చేసింది. అబద్ధికుడైన అపవాది పనిచేస్తున్నాడు. ఈ దినములు చెడ్డవి, ఒకరికి వైరము, ఒకరికి వ్యక్తిగత ద్వేషాలు, ఒకరి మీద ఒకరు నేను వాడికంటే నేను ఎవరు తక్కువైనా అంటాడు. ఎవడు ఎక్కువ లేడు, ఎవడు తక్కువ లేడు, ఎవడికి వాడే గొప్ప. ఎందుకంటే అందరినీ ఆయన అంతగా ప్రేమించి అందరి పాపములను తన స్వరక్తమిచ్చి శుద్ధి చేసి వారి స్థానంలో తాను బలి అర్పణ చేసి గౌరి వెలుపడ శ్రమ పొందింది. సమాధి చేయబడిన తర్వాత 3వ దినం మనం లేచింది. మన విడిచిపెట్టాలి, మన పాపం పరిహరించి దోషములు క్షమించి మన పాపాన్ని ఎక్కడ పడేసాడు తెలుసండి? 103వ కీర్తన. అంటే పాత బంధంలో చూస్తున్నాము, ప్రభు అయిన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆ శక్తివంతమైన దేవుని కుమారుని రక్తము. అయితే పాత బంధనలో ఇప్పుడే చెప్పాను కదా, ఇది ఎక్కడది? 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరొకము. ఆయన నీ దోషములను క్షమించేవా. నీ సంకటములంటే నీకు పట్టున్న సంఖ్యలు, నిన్ను బాధిస్తున్న వ్యాధి, నీకు కలిగిన వ్యధ, నీకు కలిగిన హృదయం భారము, దుఃఖము, నీవు అవిశ్రాంతంగా చిందించుతున్న కన్నీరు, వలకపోస్తున్న నీ కన్నీటి బాష్పం బిందువు ఈ రాత్రిగాన ఈ గడిలోనే తుడిచివేయటానికి ఇష్టపడుతున్నారు. ఇది నిజమైన వాడు అమ్మటే వస్తాడు, పక్కనే నిలబడి 2 స్వరాలు వినపడితే మనకి చెప్తున్నారు. ఆదాము హవ్వలు, ఆదాము ఎడగుంటం చూసి వాడిచి వచ్చి చేరాడు. అవమ్మ, ఇది నిజమా? నిజమా? అదేంటి, మీరు దేవుళ్ళు అయిపోతారుగా,
అదేంటమ్మా దేవుడు ఆ పండు తినొద్దన్నాడు, మీరు దేవుళ్ళు అయిపోతారు అంటే ఏంటి? దేవుడు అన్యాయస్తుడా? కాదండి. అపవాది యొక్క అబద్ధములను నమ్మితే దేవుడు అబద్ధికుడిగా కనిపిస్తాడు. దేవుడి యొక్క ప్రేమను మనం విస్మరిస్తాం. దేవుని యొక్క వాస్తవికమైన ఆయన సన్నిధిని, ఆయన బలమును, ఆయన శక్తిని, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడండి. విడవక నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే బ్రతికున్నావు. హల్లెలూయా. మనం చేసిన తప్పులైతే అసలు లెక్క పెట్టాలంటే సముద్రపు ఇసుక రేణువులన్నీ తప్పులు మనం చేస్తున్నాం. ఇప్పుడే కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన ముందు మనకు జరగబోయే అన్ని అడిగిన వాడు కనుక, అన్నిటికీ సంబంధించిన ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు కనుక ఈ రోజున సాతానుడు వచ్చి అనువాదుగా తప్పు చేశావు వాడు ఆరోపిస్తూ ఉంటాడు. బట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ అడ్వకేట్. ఆ కోర్టులో మన తరపున వకాల్తా పుచ్చుకున్న ఒక న్యాయవాది ఉన్నాడు, ఒక ఉత్తరవాది ఉన్నాడు. అండ్ హీ విల్ సే ఐ హ్యావ్ కవర్డ్ దాట్. దాన్ని నేను ఎప్పుడో దాని విషయం ఆలోచించాను, దాన్ని రద్దు చేశాను, ఆ పాపంలో ప్రాయశ్చిత్తం చేశాను, నా రక్తం చిందించాను, వెలపెట్టి కొన్నాను. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నా బిడ్డలకు విడుదల కలుగు చేశాను. నేను మాట ఇస్తే దాన్ని వెనక్కి వేసుకొస్తాను. భూమి ఆకాశములు గతించిననే గాని నా మాటలలో ఒక పొల్లైనను సొన్నయైనను తప్పిపోదు. ఈ రోజు నీవు నీతి మంత్రులని దేవుడు చెప్తా ఉన్నాడు. అబద్ధం ఏదంటే అది నీ ఇష్టం. అబద్ధం సాతాను చెప్తున్నాడు. యేసయ్య సమర్థవంతుడు, శక్తిమంతుడు, అమూల్యమైన రక్తంతో నీ యొక్క నా యొక్క పాపం స్వీకరించడానికి ఇష్టపడతాడు. దానికి నేను చేయవలసిన ఏమీ లేదు. మనం అవన్నీ చేసే శక్తి మనకు లేదని ఆయన వచ్చి అన్ని ఆయన మన కొరకు చేసి ఆయన ఈ రాత్రి నీకు నాకు చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే రోమ పత్రికలో 10వ అధ్యాయం అండి. నీకు అర్థం కాకపోతే యేసయ్యని అడుగు చెప్తాడు. ఆయన స్వప్నాల్లో మాట్లాడతాడు. చదువు లేకపోతే చదువు వచ్చిన వాళ్ళతో పంపిస్తాడు, మాట్లాడిపిస్తాడు, వాక్యాన్ని వినిపిస్తాడు. తన ఆత్మ ద్వారా అంతరంగంలో మనకి వివరణ ఇస్తాడు. దేవుని యొక్క సంభాషణ విధానం, దేవుని యొక్క సత్యం ఆవిష్కరించే విధానం. చదవండి 10వ అధ్యాయం 9వ వచనం. దేవుని వాక్యం ఏం చెప్తుందో శ్రద్ధగా వినండి. రోమా 10:9లో కొద్దిగా పైనుంచి చదవండి, లేకపోతే అది ఏమని చెప్తున్నది? వాక్యము నీ వద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించుచు ఉన్న విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు చనిపోయిన వారిలో నుండి తన ప్రియకుమారుడైన క్రీస్తును లేపినని, 3వ దినమున సమాధిలో నుండి లేపినని నీవు నీ హృదయంలో నమ్మినట్లయితే నీవు రక్షించబడతావు. దేవుని మాట క్వశ్చన్ చేయడానికి నీకు నాకు అధికారం లేదు. దేవుడు రాశాడు, దాన్ని మనం నమ్మాలి. దేవుడు మన కోసం గాలిని పంపిస్తున్నాడు. ఆ గాలి పీల్చకపోతే నువ్వు నేను బ్రతకం, శవాలై పడిపోతాం. దేవుని యొక్క వెలుగు పంపిస్తున్నాడు, సూర్యుని వెలిగిస్తున్నాడు. ఉదయం రాత్రి వెలిగించుటకై చంద్రుని మన కోసం ఆకాశంలో దాన్ని సృజించడం వల్ల సూర్య చంద్ర నక్షత్రాలు ప్రకాశించి మానవుని జీవితం వెలుగుమయం చేస్తూ ఉన్నాయి. సముద్రమును సృజించి సముద్రములో సమృద్ధి అయిన ఆహారము, కోట్ల కొలది ప్రజలకు అవసరమైన ఆహారము, తీయని మంచినీటి నదులను ఆయన ప్రవహింపజేయడం ద్వారా కోట్లాది ప్రజల జలము, త్రాగడానికి నీరు, ప్రతి విషయాన్ని ఎదుర్కొని స్థైర్యంతో మానవుడు తన మనుగడ కొనసాగించడానికి దేవుడు శక్తిని, జ్ఞానమును వివేచనిస్తున్నాడు. నువ్వు లోకంలో ఏ మతంలో ఉన్నా నువ్వు ఫలానా మతం అని దేవుడు అడగట్లేదు. నీ మతాన్ని బట్టి ఆయన నిన్ను చూడలేదు. లోకమును ఆయన ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన కుమారుడిని ఆయన వచ్చి నువ్వు ఫలానా మతం అయితే నా దాకా రాబోకన్నాడా? యేసయ్య ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, ఈ సమస్త సృష్టిని ఆయన సృష్టించాడు. ఈ సమస్త ప్రజానీకం ఆయన సొత్తైన ప్రజలు.
ఆయన నిర్మించిన ఆదాము హవ్వలో నుండి వచ్చిన జనమే ఈ జనం. తెల్లవాళ్ళు ఉన్నారు, నల్లవాళ్ళు ఉన్నారు, పొట్టివారు ఉన్నారు, పొడుగువారు ఉన్నారు, మాంసాహారం భుజించేవారు ఉన్నారు. నేను నాన్ వెజిటేరియన్ తిననాయి గారు, నేను ఒట్టే కూరగాయల భోజనమే చేస్తాను, నేను వెజిటేరియన్ అనే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏం తింటే ఎవరికి కావాలండి? యేసయ్య శరీరం నువ్వు తినాలి, యేసయ్య రక్తంలో నీకు పాలు పంపులు కావాలి, యేసయ్య సంఘములో నీవు చప్పుడుగా ఒక సజీవమైన రాయిగా ఆయన వాక్యమునకు లోబడి ఆయన విశ్వసించడానికి గుర్తుగా యేసయ్య బహిరంగంగా నీవు సాక్ష్యం చెప్పి యేసయ్య రక్షకుడు, నా పాపమును క్షమించిన వాడు, నా కొరకు ప్రాణం పెట్టిన వాడని నీవు నమ్మితే చాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. భారతదేశంలో ఈ రోజున క్రైస్తవ్యము బాగా విస్తారంగా వ్యాపిస్తుంది. యేసయ్య ప్రేమ సకల లోకంలోని ప్రజలందరి దగ్గరకు వెళుతూ ఉంది. ఆయనకి ఎన్ని అడ్డాలు లేవు కదా, కాలువలు వేయలేదు. ఆయన విస్తారంగా స్వేచ్ఛగా ఆయన తన సత్యాన్ని జీవాన్ని ప్రవహింపజేస్తున్నాడు. ఈ రాత్రి నీ పొలం నీకు అడ్డం రావద్దు. ఈ రాత్రి నీ మార్గం నీకు మంచిది కాదు, కానీ జీవ మార్గం యేసయ్య మార్గాన్ని ఎన్నుకో ఆయన చెప్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా, నువ్వు ఏ కులము ఏ మతము, ఇదిగో నూజివేడు వాళ్ళ వరకే రండి, ఆ చింతలవల్లి గ్రామస్తులు పలానా బజారు వాళ్ళ వరకే రండి, మిగతా వాళ్ళు రావద్దని చెప్పట్లేదు. సమస్త జనులకు యేసయ్య శుభవర్తమానం తీసుకొచ్చారు. లోక ప్రజలందరికీ ఆయనే రక్షకుడు. ఆయన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వచ్చి పాపమును ప్రాయశ్చిత్తం చేసి ఒక్కసారి సిలువలో తన ప్రాణం పెట్టాడు. ప్రతి సంవత్సరం యేసయ్యను సిలువ వేయాల్సిన అవసరమే లేదు. ఆయన ఒక్కసారి తన ప్రాణం పెట్టాడు, ఒక్కసారి ప్రాయశ్చిత్తం చేశాడు. ఒక్కసారి నమ్మితే, ఒక్కసారి నీవు రక్షణ పొందితే దాన్ని కోల్పోవు. నువ్వెన్నటన్నిటికీ ఆ రక్షణలో ఆయన నీ చేయి పట్టుకోడు, నువ్వు ఆయన చేయి పట్టుకోవటం కాదు. నువ్వు జారిపోతాయి, నీ చేయి జారిపోతుంది, నీకు శక్తి లేకపోతుంది. ఆయనే నిన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయనే నిన్ను మోస్తూ ఉన్నాడు, నీ భారం భరిస్తున్నాడు, నీ పాపాలు ప్రాయశ్చిత్తం చేశాడు. తూర్పునకు పడమర ఎంత ఎడమో అంత ఎడముగా నీకు నీ పాపాలకు దూరం చేశాడు. అబద్ధికుడైన సాతానుడు వచ్చి ఇదిగో ఈ పాపం నీలో ఉందని చెప్తారు, నమ్మవద్దు. పాపం ఎప్పుడూ ప్రాయశ్చిత్తం అయిపోయింది నమ్మిన వారికి. యేసయ్యను నమ్మిన వారికి వారి పాపములు ఆయన రక్తమును బట్టి శుద్ధి చేయబడి ఒక నూతన జీవం వారికి ఇచ్చాడు. అసలు వాస్తవానికి నీవు నేను మనం ఏదో ఈ శరీరాలతో తిరుగుతున్నాం, కానీ మన జీవము యేసయ్యలో తండ్రి అయిన దేవుడు దాచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ శరీరంలో నీవు నేను వ్యాధిని అనుభవించిన దేవుని చిత్తం కాదు. కొన్నిసార్లు ఎందుకు వస్తాయో తెలియదు, ఆ దేవుడికే తెలుసు. అవి పోవాలంటే యేసయ్య స్వస్థపరిచే దేవుడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నీ గాయములు కట్టువాడు నేనే. ఆలోచించండి, నా వైపు చూడండి, నన్ను విశ్వసిస్తే నేను మిమ్మల్ని బాగు చేస్తాను, బ్రతికిస్తాను. లోకంలో ఉన్న శ్రమలన్నింటిలోంచి మీకు విడుదలిచ్చి, స్వేచ్ఛనిచ్చి, స్వాతంత్ర్యాన్నిచ్చి, నా మహిమను మీలోనికి పంపించి, మీ పేరు నా జీవగ్రంథంలో కుమారుని రక్తంతో వ్రాయబడినవని, గొర్రెపిల్ల జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయా లేవా ఆలోచన చేసుకోండి. ఈ రాత్రి యేసయ్య చెప్పిన ప్రకారం నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయనంటున్నాడు. ఆయన దగ్గరికి అసలు వస్తున్నామా? మనం రాలేక కళ్ళు మూసుకున్నాం, తల్లవచ్చుదా. ఎక్కడ వారు అక్కడ లేచి నిలవబడండి దయచేసి. ఇప్పుడు దాకా కూర్చొని ఉన్నారు, ఇప్పుడు నిలవవలసిన తరుణం. ఇప్పుడు మనం నిలవబడవలసిన తరుణం. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నారు. చాలా మంత్రంగా, చాలా స్లోగా, అసలు మ్యూజిక్ చాలా తక్కువగా ప్లే చేయాలి ప్లీజ్, ఐ రిక్వెస్ట్. చూడండి, కళ్ళు మూసుకొని ఎవరు తెరవరు. అయిపోయింది కార్యక్రమం, అయిపోయింది. నేను చెప్పాను, ఇదంతా అయిపోయిన తర్వాత ప్రార్థన కోరుకునేవారు. ఈ రాత్రి మీరు ఒట్టి చేతితో వెళ్ళిపోదామని వస్తే మీరు వెళ్ళవచ్చు, కానీ ఒట్టి చేతితో వెళ్ళడానికి ఆయన మిమ్మల్ని తీసుకురాలేదు. God wants to give you a free gift of eternal life. నిత్య జీవం అనే వరమును మీకు ఇచ్చి ఆశ్చర్యకరమైన తన శక్తిని మీలో విడుదల చేసి పరిశుద్ధాత్మ వరమును మీకు ఇచ్చి పరిపూర్ణమైన నిశ్చేతం యంత్రంలో కలుగు చేయటకై ఈ రాత్రి యేసయ్య
మీ యొద్ద నిలవబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మీ యొద్ద నిలవబడి ఉన్నారు. మీ స్వరం వింటున్నారు. ఎవరి రికమెండేషన్ మీకు అక్కర్లేదు. దేవుని దాసులు భారం కలిగి ప్రార్థన చేస్తారు. ఎవరైనా దేవుని దాసులైతే వారు ఖచ్చితంగా 100% దేవుని బిడ్డలందరూ ఒక్కరే, ఒకే కుటుంబ సభ్యులు, అందరూ ఒకే రక్తముతో, దేవుని యొక్క రక్తముతో, కుమారుడైన క్రీస్తు రక్తముతో శుద్ధి చేయబడిన వారు తప్పక ఏక హృదయంతో ప్రార్థన చేస్తారు. ఈ రాత్రి నీ భారమే, యేసయ్యతో నీకు అనుబంధమే ఉన్నదా లేదా? పాపపు సంఖ్యలలోనే నీవు ఇంకా ఉన్నావా? లేదు విడుదల పొందడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు అనుకోవచ్చు, అయ్యా నాకు ఇంకా నా అవిధేయతను బట్టి నా వల్ల జరిగిన పొరపాట్లు నన్ను వేధిస్తున్నాయి, పదే పదే నా చెవుల్లో వినపడుతుంది, నువ్వు చేసింది తప్పే. అవును, మరి తప్పు అయితే తప్పు అని ఒప్పుకోవడమే కదా మనం చేయవలసింది. తప్పు ఒప్పుకుంటే చాలు, హృదయపూర్వకంగా ఒప్పుకుంటే చాలు, క్షమిస్తాడు యేసయ్య. అపరాధ భావనతో నీవు దినదినము కుంగి దేవుని యొక్క కృపకు దూరముగా జీవించవలసిన అవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరుడు, నీ దోషం ఎలాంటిదైనా, నీ పాపము ఎంత ఘోరమైనదైనా, ఆ సమస్త పాపాల నిమిత్తము తన అమూల్యమైన రక్తం చెందించిన క్రీస్తు శక్తిమంతుడు. అబద్ధికుడైన సాతాడు సంఖ్యలలో బంధించబడతాడు, వాడు చీకటి బెలములో బంధించబడతాడు. ఒకానొక రోజున వాడు శిక్షించబడుటకై తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన క్రీస్తు ప్రభువు నుండి, పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం నుండి శాశ్వత కాలము నరకాగ్నిలో వాడు దహించబడుతున్న అగ్నిగుండంలో పారవేయబడతాడు. అపవాది యొక్క తంత్రములను నమ్మిన వారు, అబద్ధములను ఆశ్రయించిన వారు, నీతికి లోబడిన వారు, సత్యమునకు తలవగ్గని వారు, నీతిని నిరాకరించిన వారు, యేసయ్యను త్రోసివేసిన వారు, అపవాదికి వాని దూతలకును దేవుడు నియమించిన శిక్షావిధిలో వారు పాల్పొందులు పొందుతారు. అది భయంకరమైన యుగ యుగాల శిక్షావిధి. యేసయ్య దానిలో నుండి నిన్ను నన్ను విమోచించుతాడు, తన రక్తం చెందించాడు. ఈ రాత్రి నీకు ఏ విధమైన అనుమానం ఉన్నా ఆ అనుమానాన్ని యేసయ్య తీసివేయరుగాక. నీవు పొందిన రక్షణ అది యేసయ్య దగ్గరకు నీవు హృదయపూర్వకంగా వచ్చి ఆయన ఆశ్రయించినట్లయితే తప్పక నీవు యేసయ్యను అనుమానించకూడదు. చెప్పిన మాట ఆయన చెప్పింది నిజం. పాపములు ప్రాయశ్చిత్తమైనది, దోషములు తొలగిపోయింది, పరిశుద్ధ రక్తము శుద్ధీకరించింది, హృదయంలో నెమ్మది దొరుకుతుంది, నన్ను పట్టిన వ్యాధి వైదొలిగిపోతుంది. దేవుని యొక్క శక్తి, ప్రభావం, నీతి ఆయన దక్షిణ హస్తములను నడిపిస్తాడు. ఆయనకే మహిమ కలుగునుగా అనుకున్న బిడ్డలు ఈ రాత్రి విడుదల పొందుతున్నారు. ప్రార్థన చేస్తున్నారు. ప్లీజ్ దేవునికి సంగీతం ఇప్పుడు అక్కర్లా. మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ సిద్ధాంతాన్ని తెలిస్తే మనం ఇప్పుడు చేయము. ఈ సంగీతం మన పాట పాడేటప్పుడు వాడుకోండి. హల్లెలూయా. అయితే వారికి ఉన్న తలాంతం నేను నిరాకరించుకుంటాను. గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్. బట్ తర్వాత ఇది చాలా ప్రాముఖ్యమైన గడియ. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య చూస్తున్నారండి, యేసయ్య ఎరుగున్నారు, యేసయ్య చూస్తున్నారండి. నీ దగ్గరకు వచ్చారు, ఇప్పుడు నీ ప్రక్కనే నిలబడ్డారు. ఆయన చూచే నేత్రాలు నీకున్నాయా? అబద్ధాడు, ఇంకా చెప్పే దొంగవాడు, వాడు హంతకుడు, మాయగాడు, అబద్ధం మాటలు చెవిలో వినిపించి నీకు శాంతి లేకుండా చేసే అపవాది నీ ప్రక్కనుంటే, సాతానా నీవు వెళ్ళు, యేసయ్యని నేను స్వీకరిస్తున్నాను. హృదయం అనే ద్వారం తెరవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. హృదయం అనే ద్వారాన్ని తెరవండి. మీ ఆత్మను ఆయనకు అప్పగించండి. మీ మార్గంలో ఎరిగిన వాడు ఆయన. మిమ్మలను నన్ను మనందరినీ విడిపించడానికే మనుషుడై పుట్టాడు. దేవుడే గాని మనుష్యుడైన వాడు ఆయన ఒక్కడే. మన ఎరిగినవాడు, మన పాప బలహీనతలను చూచినవాడు, ఆకలి దప్పులు ఎరిగినవాడు, రోగబాధలను చూచినవాడు,
ఎంతో మంది ఆయన ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు స్వస్థపరిచిన వాడు. కుష్ఠ వ్యాధి, గుడ్డితనం, అంగవైకల్యం, అన్ని విధాలైన వ్యాధులు, రక్తస్రావ రోగము, అబ్బో భయంకరమైన ప్రతి విధమైన వ్యాధిని విడిపించే శక్తివంతుడు. అది క్యాన్సర్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, వినేవాళ్ళకి వింతగా ఉండొచ్చు. ఆయన అద్భుతాలు చేసే దేవుడండి. నమ్మేవారికి అన్ని చేస్తాడు. ఆయన చిత్తం కనిపెట్టి, అయ్యా నేను నీ కోసం కనిపెట్టే విశ్వాసం దయచేయి. ఎందుకంటే విశ్వాసం లోకాన్ని జయించిన విజయం. ఆ విజయం నీవు అందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, కుమార్తె, కుమారుడా, దేవుని దాసుడా, నీకున్న అల్ప విశ్వాసాన్ని తొలగించుకో. ఈ రాత్రి యేసయ్య నీ చేయి పట్టుకున్నాడు. అది నీవు కోరుకుంటున్నాడు. ఈ చెయ్యి నీవిచ్చిందయ్యా, ఈ కాలు నీవిచ్చినవి, ఈ నేత్రములు నీవిచ్చినవి, ఈ జీవితం నీవిచ్చింది, నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే ఈ జీవితం అంతా చివరి దాకా బ్రతుకుతానయ్యా. నీవే మార్గమై ఉన్నావు కనుక నీ మార్గంలో నడుస్తాను, నడిపించు. నా విశ్వాసాన్ని బలపరచు. ఈ పాపపు వ్యాధిలో నుండి నిన్నుండి వేరు చేసే దురాత్మ యొక్క అబద్ధములన్నిట్లో నుంచి నన్ను తప్పించు. నీ మాటను విశ్వసించకపోవడమే పాపం అంటే మరొకటి కాదయ్యా. ఆ పాపంలో నుంచి నాకు విడుదల దయచేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అదే ప్రార్థన కలిగి ఉంది. నాతో పాటు మీరు ఏకీభవించి ప్రార్థన చెప్పండి. ఓ జీవము కలిగిన యేసయ్యా, నీ మార్గములు జీవ మార్గం, సత్య మార్గం, నమ్మదగిన వాడు. నీతో నేను నడవటానికి తీర్మానం చేసుకున్నాను. పాపములో నుంచి విడిపించే శక్తి నీలో తప్ప ఈ భూమి అంతటిలో ఎక్కడా ఎవరూ లేరు. నీవే శక్తిమంతుడు. నిన్నే నమ్మి నా హృదయాన్ని నీవు తెచ్చుకొని ఈ హృదయాంతరంలో నీవు వచ్చి నీ ఆత్మ ద్వారా నీవు నివసించాయి. అప్పుడు నేను దేనికి దాసుని కాదు. నీవు పరిశుద్ధాత్మ ద్వారా సంపూర్ణ సాక్ష్యంలో నన్ను ప్రతిష్ఠించుకొని నీ బిడ్డగా నీవు నడిపించు. ఈ మార్గాల్ని నేను యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం మౌనంగా ఎవరు కలుదారు, ఎవరు ఒక్క నిమిషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నీలోనికి మన ఆత్మశక్తిని విడుదల చేసి అది గ్రహించుకున్న బిడ్డలకు వెంటనే గాలి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు. తనకి ఇష్టమైన చోట్ల అది విసురుతుంది. అది వచ్చినప్పుడు చల్లదనం మనకు తెలుస్తుంది. అది వచ్చినప్పుడు మన శరీరం మీద అప్పటి వరకు బిందువులుగా ఉన్న ఆ యొక్క స్వేదము, ఆ యొక్క చెమట ఆరిపోతుంది. నీలో నుండి పాపం పరిపూర్ణంగా తొలగించే శక్తివంతుడే ఆయన వచ్చి నీలో నివాసం వచ్చేసాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యం అలాగే ఉంటుంది. మెరుపు ఒక చోట మొదలై ఇదంతా ఆకాశం అంతా వ్యాపిస్తుంది. దేవుని కార్యం అలాగే ఉంటుంది. ఈ రాత్రి ఆయన నీలో ప్రవేశించి నీవు కోరుకున్నావా? కోరుకుంటే యేసయ్య నాలోనికి వచ్చావా? అయ్యా నీవు వచ్చావు కదయ్యా, మాట నెరవేర్చావు కదయ్యా, నీ ఆత్మ నాలో నీకు పంపించావు కదయ్యా, నీ సత్యంలో నన్ను ప్రతిష్ఠించావు కదా అని నీవు యేసయ్యకు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. కళ్ళు మూసుకుని అలాగే ఉంది. ఎవరు ప్రదర్శన అక్కర్లా. కానీ ఒకవేళ దేవుని కార్యం నీలో జరిగిందని నువ్వు తెలుసుకుంటే రెండు చేతులు అక్కర్లేదు, ఒక చెయ్యి పైకి చూపించండి. యేసయ్య, హల్లెలూయా. యేసయ్య కొరకు సాక్షాత్మై ఈ లోకంలో సమస్త మనుషులలో ఎవరు చేయని కార్యం యేసయ్య వచ్చి ఇక్కడ చేశారు. సుధీర్లో గాని యేసురత్నంలో గాని ఇక్కడున్న మనుషులు ఎవరిలో ఏదీ లేదు. అయితే దేవుడు తన దాసులు ఎన్నుకొని ఆత్మల రక్షణ కొరకు ఏర్పాట్లన్నీ చేసి తన సువార్తమానం వినిపిస్తూ ఉన్నారు. ఈ రాత్రి దేవుడితో మనతో మాట్లాడారు. చేయెత్తిన బిడ్డలు ఎవరు ఏమనుకోకుండా, ఏం అభ్యంతర పడకుండా ఇక్కడ ముందుకు వచ్చినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం, పంపిస్తాం, ముగించబడుతుంది కార్యక్రమం. ప్రత్యేకమైన రీతిలో విశ్వాసం కలిగి నిన్ను వేధించే సమస్యల నుంచి, సుడి గుండముల నుంచి నువ్వు బయటపడాలంటే నీకున్న
అడ్డు బండలు వైదొలగిపోయి నీ జీవితం శ్రేష్టమైన దేవుని జీవ మార్గంలో సాగిపోవాలంటే ప్రియ సహోదరి సహోదరుడా, సిగ్గుపడితే అక్కడే ఉండు. కానీ ఒకవేళ యేసయ్య నాలో ఆత్మ కార్యం జరిగిస్తున్నాడు, నాలో ఆత్మ కనువిప్పు కలిగించాడు, ఒక నూతన స్థితిని కలిగించాడు, తన ఆత్మ ద్వారా నన్ను నడిపిస్తున్నాడు, తన సత్యము నాలో ప్రవేశించింది, యేసయ్య వెలుగు నాలోనికి వచ్చింది, యేసయ్య శక్తి ఆయన అభిషేకము నా మీదకి వచ్చింది. నేను దేవుని సొత్తు అయిన బిడ్డను. ఆయన ప్రేమ నుండి నన్ను ఏది అన్నటికీ ఎడపాపనే. ప్రియమైన యేసయ్య, రాత్రి కాల సమయంలో నీ ప్రియ బిడ్డలు నీ కొరకు ఆశ కలిగి విశ్వాసంతో వచ్చారు. ఈ బిడ్డల్లో నీ స్పష్టంగా నీ కార్యం చేశావు. ఇది మంత్రం కాదు, మాయ కాదు. నీ మాటపై ఆధారపడి నీ సత్యమును నమ్మి ఎన్నటెన్నటికీ నీవే నమ్మదగిన వాడు. మనుషులో ఎవరు లేరు కానీ నీవే మనుషువై వచ్చావు. మాకు కలిగిన బలహీనతలు మోసావు, మా యొక్క ముళ్ళ కంపను తొలగించావు. స్వేచ్ఛగా నడవటానికి మా అంధకార స్థితిని తీసి నేత్రములతో స్పష్టంగా చూడటానికి కృపణించావు. నీకే వందనాలు. ఈ బిడ్డల పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. ఆ గ్రంథంలో పేర్లు ఎవరు తుడిచిపెట్టలేడు. నేను త్వరలో రాబోతున్నా. లోకం ఎల్లకాలం ఇక్కడే ఉంటుందని చాలా మంది భ్రమపడుతున్నారు. ఇక్కడ ఉన్నవారు ఉన్నట్టే లేచి వెళ్ళిపోతారు. అది నీ శక్తి. ఈ లోకం అంత దుఃఖము, ఈ లోకంలో మోసము, ఈ లోకంలో ఉన్న సమస్తము అగ్ని కోసం భద్రపరచబడి ఉంది నాయన. ఇప్పుడు పేలిన బాంబులు ఇంకా అణు విధ్వంసం జరగనే లేదు, అది కాచుకొని ఉన్నాయి. మేమైతే వాటన్నిటిలో ఉండం. నీ ఆత్మ ద్వారా మమ్మలను మార్చి రెప్పపాటులో మమ్మల్ని మహిమ శరీరాలు మాకు ధరింపజేసి, అమర్ష్యతను ధరింపజేసి, ఈ మత్స్యమైన శరీరములు విడిచిపెట్టి రెప్పపాటులో మేము లేవనెత్తబడతాం. అలా వచ్చి నీతో కలిసి సంతోషిస్తాం. ఈ బిడ్డలను బట్టి నీకు వందనాలు. అక్కడ నిలబడి ఉన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. అక్కడ వారు కూర్చొని ఉన్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. వారు నీ బిడ్డలు, నీ సొత్తు. వారందరిపైన నీ రక్త ప్రోక్షణ చేశావు. హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ నిలబడిన నీ బిడ్డలు నీ సొత్తు అయిన ప్రజలుగా చేసుకున్నావని వారి పేర్లు నీ జీవ గ్రంథంలో రాశావయ్యా. నీకు వందనాలు. నీ బిడ్డలమైన మేము నీ కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నావు. నీవే ఒక్కొక్కరిపై నీ పరిశుద్ధాత్మను దిగివచ్చినట్లు ఆజ్ఞాపించిన ఆ ఆత్మను బట్టి ఆ అభిషేకము వారి యొద్ద నుండి తొలగిపోదు. వారు సత్యంలో ప్రతిష్ఠించబడి ఉన్నారు. క్రీస్తు ప్రభు యొక్క ముద్ర తమ లలాటముల మీద పొంది ఉన్నారు. ముద్రింపబడిన ప్రజలు, sealed people. Tonight, Lord, I thank you for your great grace and mercy. Let the truth of the Lord Jesus Christ, let the gospel truth be made plain and be understood in the hearts of each of these dear children of God. ఈ రాత్రి వేళ నీవు బిడ్డల అంతరంగంలో ఒక గొప్ప సంతోషాన్ని ప్రవాహముగా నీవు పంపించి ఒక వరదలాగా వారి కలిగి ఉన్న ఆపదలు అన్నిట్లోంచి విడిపించావు. హల్లెలూయా. వారి పాపములు మా కళ్ళ ఎదుటే అవి సముద్రాగాధంలో పడతోయబడుతూ ఉన్నాయి. ఆ మూటలన్నీ పడి దొర్లిపోతూ ఉన్నాయి. నీ రక్తము కడుగుతున్నది. నీవు చిందించిన రక్తము వృధా పోదయ్యా. వారి పేర్లు నీవు రాశా. నీకే మహిమ చెల్లిస్తా. ఈ గ్రామాన్ని మీరు చింతలవల్లిగా మేము మార్చివేశావు. ఇది ద్రాక్షవల్లిగా, గ్రామ ప్రజలందరూ నీ బిడ్డలుగా, వారు ఏ మతం వారైనా పర్వాలేదు, యేసును నమ్మితే చాలు. నీకు రాజకీయం లేదు, మాకు అక్కర్లేదు. నీ బిడ్డలుగా మేము బ్రతికితే చాలు. ఎందుకంటే మేము వచ్చేది నీ రాజ్యంలోనికి. ఎందుకంటే నీవే శాశ్వత కాలము ఉండే దేవుడు. భూమి మీద మా కోసం మేము పెట్టుకున్నవేమీ మాకు నిలవు. మేము నిర్మించిన గృహాలు మాతో రావు. అయితే మా పరమ తండ్రి మా కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాం. నిన్ను నమ్ముకున్న బిడ్డలు, నీ ముద్ర పొందిన బిడ్డలు రేపటి రోజున మహిమ శరీరాలు ధరించుకుని నీ వద్దకు వచ్చేస్తారు. లోకములో శ్రమ ఉంటుంది. 1000 ఏళ్ళు లోకములో అపవాది శోధిస్తూనే ఉంటారు. అనంతరము అయా
అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేకులు యుద్ధాలు ఘోరమైన పరిస్థితులు చూస్తారుగా కడపట జీవ పునరుత్థానము మరణ పునరుత్థానం. మేము జీవం కలిగిన వారం కనుక మరణముల నుండి నీవు మమ్మల్ని ఇప్పుడే దాటించున్నావు. శాశ్వత కాలం నుండి మాకు విడుదల కలిగి ఈ రాత్రి నీకే అందరము ఏక హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మరలా మేము నీ చిత్తమైతే వచ్చే సంవత్సరం ఇలాంటి అద్భుతమైన నీ సన్నిధిలో యావత్తు గ్రామము ఏకరీతిగా కూడి కుల మత వర్గ విచక్షణ విభేదం లేకుండా ఏక హృదయంతో వచ్చి నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం దయచే. నీ బిడ్డల ఉద్దేశములు నీవు నెరవేర్చినందుకు ప్రతి విధమైన భాగం తొలగించినందుకు సాతాను యొక్క అబద్ధంలో లయపరిచినందుకు నీవే నీ బిడ్డల చుట్టూ ప్రాకారం నిర్మించినందుకు వందనాలు. జీవం కలిగిన యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనవులని మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం చేరున్న ఆయన బిడ్డలందరికీ కృపయు సమాధానం మెండైన ఆశీర్వాదం వారు పొంది ఈ స్థలం నుండి సంతోషపరిత హృదయాలతో ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తమ గృహంలో చేరుకుంటారు. దేవుని కృపనికై మహిమ చేసి యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. నమ్మకమైన సాక్ష్యం, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపత్యులైన మన ప్రభువైన యేసు క్రీస్తునుడి కృపయు సమాధానము మనకందరికీ కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాద వాక్యం ఎన్నిసార్లు అయినా చెప్పొచ్చు, దేవుని బిడ్డలకు తెలుసు, వాక్యం చదివిన వారికి తెలుసు. మీరందరూ ప్రత్యేకించబడిన దేవుని ప్రజలు, మీకు సమాధానం కలుగును. ఈ దినాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. యేసురత్నమయ్య గారి కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాము. మన ప్రేమతో ఈ స్థలానికి ఆనవాయితీగా ఆహ్వానిస్తున్నందుకు, మాతో కలిసి దేవుని యొక్క మహిమాన్వితమైన పరిచర్యలో భాగస్వామిగా ఉన్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాము. మా భాగస్వామికి ఉన్న ప్రియ సహోదరుని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దేవుడు 30 60 100 10,000 రెట్లు ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. అదే మా ప్రార్థన. మీ అందరికీ చాలా వందనాలండి. నేను అనుకున్న సమయం కంటే ఎక్కువ తీసుకున్నాను, క్షమించండి. ప్రభు చిత్తం అయితేనే మరలా మా ఇక్కడికి రాగలరు. కాలంలో సమయం ఆయన చేతిలో. మీ అందరికీ చాలా వందనాలు. గాడ్ బ్లెస్ యూ అబండెంట్. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మీకున్న